రోజుల పాటు జరుగుతున్న ద్వితీయ దినోత్సవం అద్వితీయంగా ఉండాలని ఆకాంక్షతో అందరూ కూడా మనటువంటి విశేషాలు చెప్తారు. అయితే ఆ విశేషాలు ఓన్లీ విని ఊరుకుంటామా? తెలిసిపోయింది, అర్థమైపోయింది, తెలిసిపోయింది. ఆ తెలుసుకుంటామా? లెర్నింగ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? కోసం కదా, దానికి లెర్నింగ్ అనేటువంటి ఉండాలి. ఎంతసేపు ఎర్నింగే కాదు, లెర్నింగ్ కావాలి. సో అదే కదా చాలా ఇప్పుడు సాంకేతికత అన్నింటిలో కూడా ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ అది కావాలని కదా. అందుకనే ఆడుతూ పాడుతూ చదివేసుకుంటారు కదా. కానీ బయటికి వెళ్తేనే మనం ప్రకృతిని చదవాలి, వ్యవహారశీలత కావాలి. మన వ్యవసాయం పొద్దున్న వేస్తే రైతుకు కూడా నమస్కరించాలి. ఆ నినాదమే ముందుగా వెళ్ళిపోకూడదు, జీవన విధానం కావాలి. అలాంటి జీవన ఉత్తి రైతు దేవోభవ ఉత్తి నినాదం కాకుండా జీవన విధానం అవుతున్నటువంటి టెర్రస్ గార్డెన్స్, ఎర్రా గార్డెన్స్ ఉన్నటువంటి ఛానల్ వస్తుందిగా నాగలక్ష్మి గారిని కోరుతున్నాను. ఇలా చూడండి మేడం ఒకసారి చెప్దాం. మహిళా చైతన్యం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు. ఓకే నెక్స్ట్ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ శుభాకాంక్షలు మరొకసారి అందరూ పంచుకుంటూ ఎర్రా శేష్ కుమార్ గారిని తమ యొక్క అనుభవాల్ని, టెర్రస్ గార్డెన్లో ఉన్నటువంటి విశేషాలని అందరికీ కూడా అవగాహన పరచవలసిందిగా కోరుతూ వారిని స్వాగతంగా ఆహ్వానిస్తాను. నా పేరు శేష్ కుమారి, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. అనుకోకుండా మొక్కలు ఎంతవరకు నన్ను తీసుకురావడం అనేది నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. జస్ట్ మేము మా వారు హరినాథ్ గారు, ఆయన బ్యాంక్ మేనేజర్ కింద చేసేవారండి. మేము ఇండియా అంతా ట్రాన్స్ఫర్స్ మీద తిరగడం, సొంత ఇంట్లో ఉండడం అనేది జరగలేదు. అటువంటిది 4 సంవత్సరాల క్రితం మేము సొంత ఇంటికి రావడం జరిగింది. ఆ ఇద్దరికి కూడా మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఆ మొక్కల్ని పెంచుతూ ఇప్పుడు ఈ సంస్థ వారు సిరి న్యాచురల్ వారికి అలాగే నాకు గైడెన్స్ ఇచ్చిన రూపినేని కాంతి గారికి నేను ఈ సభాముఖంగా వందనాలు తెలుసుకుంటున్నాను. టెర్రస్ గార్డెన్ అనేది ఇప్పుడు మనకి ప్రస్తుత కాలంలో అంతా మెకానికల్ అయిపోయిందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బిజీగా లైఫ్ షెడ్యూల్ లీడ్ చేస్తున్నాము. రకరకాలుగా కెమికల్స్తో కూడా మనకి సరైన ఆహారం కూడా దొరకడం కష్టమైపోతుంది. మంచి ఇలాగా టైము వృధాగా కాలక్షేపం అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే అనేవి తగ్గిపోయినాయండి. ఈ వీటన్నింటికి కూడా చాలా సులభమైన పరిష్కారం గార్డెనింగ్ అండి. మనకి పీపీటీ ద్వారా 1 by 1 మీకు వివరిస్తాను. వంగ మొక్కలు, బెండ మొక్కలు, టమాటాలు, అరటి చెట్లు ఇవన్నీ కామన్ గా ఉండేవండి. అందువల్ల పచ్చదనం కూడా మనకి కంటికి ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే సూర్యరశ్మి కూడా చక్కగా అందేదండి మనకి. ఆ మొక్కల్లో తిరగడం, ఆ చిన్న చిన్న పనులు ఆరుబయట చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇలాగా అపార్ట్మెంట్స్ ఇటువంటి కాంక్రీట్ జంగుల్ కాదు కదండి. అప్పుడు చక్కగా చిన్నగా ఉండేవి, ఇళ్ళు ఉండేవి. ఆ పొలాల్లో తిరుగుతూ ఆ న్యాచురల్ గా అంతా కూడా ప్రకృతి సిద్ధంగా సహజంగా మనకి దొరికేది. ఇప్పుడు అంతా కూడా రోజులు మారిపోయినాయి. దానికి ఎవరిని తప్పు పట్టలేమండి, ఎందుకంటే జనాభా పెరిగిపోయింది. దాంతోపాటు అన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే యాంత్రిక జీవన విధానం అండి. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి టెక్నాలజీ తోటి ముడిపడి ఉంది. అలా పరుగు పెట్టకపోతే మనం ముందుకు వెళ్ళడం, 10 మందితో పాటు మనం పరుగు వేయాల్సిందే. నెక్స్ట్ ఆహారం కూడా కలుషితం అయిపోయిందండి. ఇది వరకు న్యాచురల్ గా వచ్చే దాంతో పండించేవారు. ఇప్పుడు గాలి, నీరు, మనం పీల్చుకునే నీరు దగ్గర నుంచి మనం వాతావరణం, సౌండ్ అన్నీ కూడా పొల్యూషన్. ఈ పొల్యూషన్ మధ్యలోనే మనం ఉండాల్సి వచ్చినప్పుడు కనీసం మనకి చేతనైనంతలో మనం దాన్ని సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ దూరదృష్టి లేకపోవడం అండి. అంటే ఏంటంటే ఇప్పుడు ఇలా మొక్క వేసాము అంటే అలా అది చెప్పలేం, కానీ మన ప్రయత్నంగా మిద్దె తోటలు పెంచుకోవడం అనేది స్టార్ట్ చేస్తే అండి అది మనకి ఇప్పుడు మనం
విశ్వాసానికి ఏం చెప్పుకుంటాం? కుక్కని చెప్పుకుంటాం. కుక్క విశ్వాసంగా ఉంటుందని. ఆ కుక్క విశ్వాసం అనేది మన వరకే. మనం ఎవరు పెంచుకుంటున్నామో ఆ యజమానికే కుక్క విశ్వాసంగా ఉంటుంది. కానీ మొక్కలా కాదండి. మొక్కని పెంచుకున్నాం అనుకోండి, అది మొత్తం మన పర్యావరణానికి, మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా, మన ఇంట్లో పువ్వు పూస్తుంది అనుకోండి, ఆ సుగంధం చుట్టుపక్కల 4 ఏళ్ళకి వెదజల్లుతుంది. అవునంటారా? అవునా? అలాగే చక్కటి పువ్వు పూస్తుంది అనుకోండి, అది అందంగా చూసే వాళ్ళకి కూడా అబ్బా ఎంత బాగుంది పువ్వు అనిపిస్తుంది. అలాగే మనకి ఎక్కువ కాయగూరలకు కాసినాయి అనుకోండి, 10 మందికి పంచుకుంటాం. అలాగే ఆ మొక్క నుంచి మనకి ఆక్సిజన్ వస్తుంది, అలాగే చక్కగా కంటికి ఆహ్లాదం వస్తుంది, అలాగే మంచి మనకి ఎక్సర్సైజ్ కింద కూడా అవుతుంది అనమాట. అందుకని ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీరు చెప్పే నెంబరు జస్ట్ 4 years అయింది మేము స్టార్ట్ చేసి. మేము మా ఇంటికి వచ్చినప్పుడు పెద్దగా మొక్కలు లేవు, కీటకాలు లేవు. ఇప్పుడు మేము కూర్చున్నామంటే ఒక 10 రకాల పక్షులు వస్తాయండి. ఆ పక్షులు కూడా మాకు తెలియదు. అటువంటి కొత్త కొత్త పక్షులన్నీ మా ఇంటికి వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా బటర్ఫ్లైస్ అవి అంటే చక్కగా అవి రంగురంగులు. మనం ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఇచ్చి సీతాకోక చిలుకలు పార్కుని వాటికి వెళ్ళక్కర్లా. మనం 4 మొక్కలు పెంచామంటే అవి మన నెట్టింట్లోకి వస్తాయి. నెక్స్ట్ ఇక ఈ శారీరక శ్రమ, చక్కని కాలక్షేపం, సంతృప్తి. ఇప్పుడు చక్కని కాలక్షేపం అనేది ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చొనో లేకపోతే టీవీ చూస్తేనో ఫోన్ చూస్తేనో కాదండి. చక్కగా మనం మొక్కల మధ్య గడిపామంటే మనకి తెలియకుండానే టైం పాస్ అయిపోతుంది. అలాగే మనం ఈ జిమ్ములకి వెళ్ళి వాటికి వెళ్ళి కూడా ఖర్చు కూడా పెట్టక్కర్లా. మనం ఆ మొక్కల్లో ఆ పాదులు తీయడం, ఆ మొక్కలు పాతడం, అవి ఇవి కలుపుకోవడం, అవన్నీ చేస్తామంటే ఈజీగా మన బాడీకి శ్రమ వస్తుంది. నెక్స్ట్ రసాయన రహిత సేంద్రియ ఆకుకూరలు, కాయగూరలు, పూలు, పళ్ళు ఇవన్నీ కూడా. ఇప్పుడు పూలు కూడానండి అవి ఏవో రకరకాలు వేసి పెంచేస్తున్నారు. అవి కూడా హెల్త్కి మంచిది కాదు. పూజకి పెట్టుకున్నా కానీ ఇంకొక దానికి కానీ అవి మళ్ళీ కంపోస్ట్ కింద ఇంకొక దాని కింద కన్వర్ట్ అయ్యి మళ్ళీ మనకి ఇబ్బంది కలిగించేస్తాయి. అలా ఏం కాకుండా మన పెరట్లో చక్కగా ఈ పూలు, పళ్ళు, కాయగూరలు అన్ని పండించుకుంటే మనకు ఆరోగ్యకరం. అసలు ఇప్పుడు ఈ టెర్రస్ గార్డెన్ చేసే విధానాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ వేస్ అండి. పట్టణ వ్యవసాయంలో చాలా రకాల విధానాలు. ఇది ఒక రకం అండి. అంటే రూఫ్ గార్డెన్ కింద పెంచుకోవచ్చు. ల్యాండ్స్కేపింగ్ అంటే మనకి గుమ్మల్లో ఒక అందంగా ఉండేలాగా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే సీసాల తోటి విండో ఫార్మింగ్. అలాగే ఇప్పుడు మట్టి ఇవన్నీ మనకి ఇబ్బంది అనుకున్నప్పుడు హైడ్రోఫోనిక్స్ అని ఆ పద్ధతి కూడా వచ్చింది. ఇది కూడా మిద్దె తోటలో ఒక విధానమే. నెక్స్ట్ మన మడులు అవి కూడా అందంగా తీర్చిదిద్దుకుని చేసేది స్క్వేర్ ఫుట్ ఫార్మింగ్. ఇలా డిఫరెంట్గా మనం చేసుకోవచ్చండి వ్యవసాయం. బాల్కనీ గార్డెన్ అండి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా టెర్రస్ గార్డెన్ అంటే ఇది మాకు సొంత ఇల్లు లేదు, అంత పెద్ద టెర్రస్ మాకు ఎక్కడ వస్తుంది అనుకోకలేదండి. ఇప్పుడంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఆ బాల్కనీలోనే ఈజీగా కొద్ది సన్లైట్ ఇంపార్టెంట్. ఏదైనా సరే మొక్క పెరగాలంటే సూర్యరశ్మి కావాలి, సరైన వాటరింగ్ అది టైం ఇవ్వాలి. అవన్నీ తర్వాత చూద్దాం. అలాగే 4-5 కలిసి కూడా కమ్యూనిటీ గార్డెన్ అంటే అపార్ట్మెంట్ వాళ్ళు. అలాగే కిచెన్ గార్డెన్ అంటే పెరటి తోట ఉంటే పెరటి మొక్కలు పెంచుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా పెంచుకోవచ్చు అండి. ఆక్వాపోనిక్స్ అని ఒకేసారి చేపలు, మొక్కలు కూడా పెంచుకోవచ్చు. ఇవన్నీ కూడా మన 1 by 1 అంటే ఒక్కసారి మనకి అంతా వచ్చేది నాలెడ్జ్. మనం మొక్కలు పెంచుతూ ఉంటే 1 by 1 వాటి మీదే మనకి నాలెడ్జ్ వచ్చి పెంచుకోవచ్చు. ఇక ఇప్పుడు మన మెయిన్ టాపిక్ టెర్రస్ గార్డెన్ అంటే మిద్దె తోట. ఆ మిద్దె తోటకి ఏది ఇంపార్టెంట్ అంటే ముందు మనకి టెర్రస్ కరెక్ట్గా ఉండాలండి. అంటే దానికి సరైన వాటర్ లీకేజెస్ అవి ఉంటే మనం ఏదో దానికి కొండనాలికి మందేస్తే నాలికి ఊడిపోయిందని సామెత ఉంటుంది కదా, అలాగా మనకి ఆ టెర్రస్ కరెక్ట్గా లేదనుకోండి మొత్తం ఇల్లే డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆ టెర్రస్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది చెక్ చేయించుకోవాలి. ఆ తర్వాత మనం అక్కడ సన్లైట్ అది బాగా వస్తుందా లేదా చూసుకోవాలి. అంటే పక్క బిల్డింగ్స్ అవి ఏమన్నా ఉంటే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాటరింగ్. రోజు కింద నుంచి పైకి బకెట్లతో మోసుకెళ్ళడం అంటే కష్టం, కాబట్టి వాటరింగ్ అది ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ బయటికి వెళ్ళిపోవాలండి డ్రైన్ వాటర్. అంటే ఇప్పుడు వర్షం నీళ్ళు కావచ్చు, లేదంటే మనం మొక్కలకి అవి వేస్తాం కదా నీళ్లు, అవైనా సరే వెళ్ళిపోయేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఇలాగ పైగా చూసేది మా టెర్రస్ అండి. అది ఆ స్టాండ్స్ మీద మొక్కలు కనిపిస్తున్నాయి కదా, అది మా ఇంట్లో టెర్రస్. ఈ కింద మొన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము, అక్కడ తీసాను అనమాట. ఆయన తొట్ల కింద కట్టించుకున్నారండి. ఇప్పుడు తొట్టెలు అంటే వరుసగా ఒకే రకంగా కట్టించేసుకోకూడదు. తొట్లు
ఒకటేమో ఎక్కువ లోతు ఉండాలి, అంటే గోడ వైపుకు ఉండేది కనీసం 2 అడుగులు 3 అడుగులు లోతుతో ఉండేలాగా మనం ఎంత పొడవన్నా చేయించుకోవచ్చు. వెడల్పు 2 feet ఉండాలి. ఆ తర్వాత దాని తర్వాత వచ్చేది ఓన్లీ 1 feet ఉన్న లోతునైతే పెట్టించుకోవాలి. అలా ఆల్టర్నేట్గా చేసుకోవాలండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ పెద్ద మొక్కలన్నీ పెద్ద దాంట్లో వేస్తాం, మళ్ళీ చిన్న మొక్కలు అంటే వంగ బెండ ఇటువంటివి చిన్న దాంట్లో వేస్తాం, ఆ తర్వాత మళ్ళీ పెద్ద మొక్కలు. ఇలా ఆల్టర్నేట్గా ఉండడంతో మొక్కలన్నిటికీ కూడా సన్లైట్ అందుతుంది, అలాగే గాలి అందుతుంది. అందుకని అలా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ మట్టి మిశ్రమం తయారు. మనం టెర్రస్ చూసుకున్నాము, కుండీలు అవి చూసుకున్నాము. నెక్స్ట్ మట్టి క్వాలిటీగా ఉన్నప్పుడే మనకి మొక్కలు బాగా వస్తాయి. కాబట్టి మట్టి మిశ్రమం ఎప్పుడు కూడా స్టార్టింగ్లో మంచి క్వాలిటీగా ఉన్న మట్టి తెచ్చుకోవాలండి. ఏ మట్టి పడితే తీసేసుకోకూడదు, ఎందుకంటే మట్టి మీద ఆధారపడే మనకి ఇప్పుడు ఈ మొక్కలు ఎదుగుదల ఉంటుంది. కాబట్టి ఆ గార్డెన్ సాయిల్ అది మీరు ఎర్రమట్టి తీసుకున్నా పర్లేదు, లేకపోతే ఇప్పుడు మాకు నల్ల మట్టి ఉంటుంది, లేకపోతే రకరకాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం మట్టి దొరుకుతుంది. ఏ మట్టి అయినా సరే 30% తీసుకోవాలి. ఇంకొకటి కోకోపీట్ అండి, అది మనకి కేక్స్ రూపంలో దొరుకుతుంది, లేకపోతే మిల్క్స్ దగ్గర అది కూడా కొంచెం తక్కువ రేటు దొరుకుతుంది, అది 30% తీసుకోవాలి. నెక్స్ట్ అది మనం కంపోస్ట్ అండి, మనకి ఆవులది గేదెలది మేకలది ఏదైనా పర్ల బాగా చివికినది ఆరినది అది తీసుకోవాలి 30%. లేదంటే కిచెన్ కంపోస్ట్, నేను ఇప్పుడు చూపించేది కిచెన్ కంపోస్ట్ అండి. అది ఎలా చేయాలి ఏంటన్నది నేను మీకు చూపిస్తాను ఇంకొక వీడియోలో. ఇవి తీసుకునండి, అన్నీ కూడా 30% తీసుకున్నా. ఇంకొకటి హాఫ్ వేపిండి అండి, అంటే చీడపీడ కాకుండా ఇంకొక హాఫ్ ఇసుక, ఇవన్నీ తీసుకుని మిక్స్ చేయాలండి. మిక్స్ చేసినప్పుడు ప్రక్కన మీకు ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ కనిపిస్తున్నాయి, అవి దొరికితే కనుక ఒక కేజీ తీసుకున్నానండి. ఇవన్నీ అంటే 10 kgsకి నేను 5 grams చొప్పున ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ మిక్స్ చేస్తా. అది లేదే అనుకోండి మీ దగ్గర పుల్ల మజ్జిగ చాలు, పుల్ల మజ్జిగ బెల్లం మిక్స్ చేసి, అంటే ఒక 100 ml పాలతో చేసిన మజ్జిగ, కొంచెం ఒక 20 grams బెల్లం మిక్స్ చేసి ఇవన్నీ కలిపేయాలండి. కలిపేసి ఒక కుప్ప కింద చేయాలి. చేసినప్పుడు ఏం చేయాలంటే అది డ్రైగా కలపకూడదు, కొంచెం మెత్తగా మనకి సిమెంట్ చేసినప్పుడు కలుపుతారు చూస్తారా అండి, మాల్ అలా ఉండాలి. కలిపేసి దాని మీద గోనె పట్ట కానీ లేకపోతే కాటన్ క్లాత్ కానీ వేసి బాగా తడుపుతూ ఉండాలండి. అలా మినిమం 3 weeks ఉండాలి. 3 weeks ఉంటే దాంట్లో మైక్రోబ్స్ బాగా మల్టిప్లై అయ్యి మీకు సారవంతంగా తయారవుతుంది మట్టి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కుండీల ఎంపిక అన్నది అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం మట్టి ఎంత చక్కగా సెలెక్ట్ చేసుకున్నా మన కుండీలు కూడా అంత కరెక్ట్గాను చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 10 రూపీస్కి నుంచి దొరుకుతున్నాయి కుండీలు, అలాగే ఈ బ్లాక్ కుండీలు బకెట్లు ఇవన్నీ కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. కుండీలు అన్ని కొనాలనే లేదండి, మన ఇంట్లో ఇలా దొరికే లీటర్వి లేకపోతే ఏమన్నా డబ్బాలు లేకపోతే ఇవి పళ్ళ షాప్లో దొరుకుతాయండి, ఓన్లీ 10 రూపీసే ఉంటుంది. అది ఇవన్నీ మా ఇంట్లోవి, నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా మా ఇంట్లో నేను చేస్తున్నవి. ఇవన్నీ కూడా ఈ గొట్టాలండి, ఈ డ్రైనేజ్ రిపేర్ చేసినప్పుడు తీసేస్తారు ఆ గొట్టాలు. ఇలా ఇవన్నీ కూడా తర్వాత మనం బ్లాక్ కవర్స్ ఇవన్నీ ఎలాగ కొంటాము. ఇది ఆయిల్ టిన్ అండి. ఇలా ఏదైనా సరే మన క్రియేటివిటీని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అసలు కుండీలకి ఎన్ని అంగుళాల కుండీలకి ఏ మొక్క వేస్తున్నాం అన్నది కూడా మనం చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఇక్కడ 4 inches దాని నుంచి నేను చూపిస్తున్నాను. అతి చిన్న మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా 4 నుంచి 10 వరకు సరిపోతాయండి. ఇక్కడ 12 inches దాంట్ నుంచి బెండ, వంగ, టమాటో ఇటువంటివన్నీ కూడా 12 inches పెట్టుకుంటే అది కంఫర్ట్గా మొక్క పెరుగుతుంది. ఇవి అన్ని కుండీలో కొనుక్కోవాలి అని కూడా అనుకోవట్లేదండి. పాలిథిన్ సంచులు కూడా మనకి అదే మెజర్మెంట్స్తో దొరుకుతాయి. ఆ కవర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. అవి కూడా డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. ఇంకొక చిన్న మాట అండి, ఇప్పుడు గార్డెన్ మొదలు పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువ బడ్జెట్తో మొదలు పెట్టకండి. జస్ట్ తక్కువ బడ్జెట్తో మొదలు పెడితేనే మీకు దాని మీద నమ్మకం వస్తుంది. ఎక్కువ బడ్జెట్ పెట్టేసి పెద్ద స్టాండ్స్ తీసేసుకుని ఎక్కువ ఎక్కడెక్కడి నుంచో మన పార్ట్స్ డిఫరెంట్ అందమైన పార్ట్స్ తెప్పించేసి
ఇంత బడ్జెట్ పెట్టామంటే మనకి లేని టెన్షన్ వస్తుందండి. టెన్షన్ వచ్చి మనకి ఇంకొకటండి, టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టాక మీకు 1 or 2 years పడుతుందండి దాని మీద ఎక్స్పీరియన్స్ రావడానికి. ఫస్ట్ ఇయర్ మీకు ఏమీ రావు పంటలు, అన్నీ కూడా కుచ్చులు వస్తూ ఉంటాయి, లేకపోతే పురుగులు వస్తూ ఉంటాయి, రకరకాల చీడపీడలు. కాంతి గారు నేను చాలా ఇబ్బంది పెట్టేసేదాన్ని, సార్ ఇదేంటండి ఇలా జరుగుతుందని. ఆ తర్వాత మీకు అనుభవం వచ్చాకండి మీరే 10 మందికి పంచుతారు కాయగూరలు. అలా నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ మనం సేకరించుకున్నాక దాంట్లో నాటే మొక్క కరెక్ట్గా ఉండాలండి, అప్పుడే మనకి దాని మీద లాభం వస్తుంది. అంతేగాని ఏదో హడావుడిగా వాళ్ళు ఎవరు ఇచ్చారు 4 విత్తనాలు ఎక్కడెక్కడ రోడ్డు పక్కన దొరికిందని ఇంకొక మొక్క అర్థం లేకుండా వేయకూడదు. అలాగే ప్రతి విత్తనం కూడా శుద్ధి చేసి వేస్తాం అనుకోండి, మనకి దానికి తగ్గ పిల్లలైనా సరే, మనకి మంచి బేబీ పుట్టిందనుకోండి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అవి పెద్దగా రావు. వాళ్ళే ఏదైనా ఇబ్బందులతో పుడితే ఇంక వాళ్ళని మనం హాస్పిటల్ చుట్టూ తిప్పుకోవాల్సిందే కదా. ఈ మొక్క అయినా అంతే. కాబట్టి ఎప్పుడూ కూడా మనం విత్తన శుద్ధి చాలా ఇంపార్టెంట్. ఈ విత్తన శుద్ధి కూడా చాలా సింపుల్ అండి. జస్ట్ మనకి ఆవు పాలు దొరుకుతాయి కదా, నాటు ఆవు అంటే దేశీయ ఆవు పాలనే ఎక్కువ యూజ్ చేయాలి మనం దేనికైనా సరే అండి. పొల మధ్య కావచ్చు, శుద్ధి చేయడానికి కావచ్చు, స్ప్రే చేయడానికి కానీ ఏదైనా సరే. అది లేదనుకోండి మనకి ట్రైకోడర్మా విరిడి అది దొరుకుతుంది. అది కూడా లేదనుకోండి పసుపు, మనకి బజార్లో ఈ వేరే కంపెనీ పసుపు కాదండి, జస్ట్ మనకి ఇంట్లో మనం పెద్దవాళ్ళు ఆడిస్తూ ఉంటారు కదా ఆ పసుపునే వాడాలి. అదేంటంటే ముందు చన్నీళ్ళతో క్లీన్ చేయాలండి. అంటే రకరకాల పరిస్థితుల్లో వస్తాయి విత్తనాలు మన చేతికి, ఆ తర్వాత వేడి నీళ్ళతో క్లీన్ చేయాలి. అవి 2 అయ్యాక పసుపు కానీ ఇప్పుడు 3 చెప్పాను కదా, ఏదో ఒక దాంతో క్లీన్ చేసి ఒక రాత్రి నానాలండి. విత్తనం నానాక మనం ఏ విత్తనం అయితే నాటుకున్నామో దానికి డబుల్ సైజు లోతు మట్టిలో పెట్టాలి. పెడితేనే అవి చక్కగా మనకి విత్తనాలు మొలకెత్తుతాయి. ఇక మనం ఇంకొకటి, ఈ విత్తనాలు మనకి ఇప్పుడు దొరికినాయి కదా నా పరంగా వేసేయకూడదండి, సీజన్ చూసుకోవాలి. చిక్కుడు ఉందంటే మనం జూలై నుంచి ఆగస్టు ఈ మధ్యలో వేసుకుంటేనే కాస్తుంది, అంతేగాని ఇప్పుడు తీసుకొచ్చి చిక్కుడు వేసుకుంటే కాస్తుందండి, కాయదు కదా. అలాగే ప్రతి మొక్కలు కూడా ఆ సీజన్ చూసుకోవాలి. ఏదైనా సరే సీజన్ ప్రారంభం అంటే వేసవి ప్రారంభానికి ముందు నారు సిద్ధం చేసుకోవాలి, వర్షాకాలం ప్రారంభానికి ముందు నారు సిద్ధం చేసుకోవాలి, శీతాకాలం ప్రారంభానికి ముందు నారు సిద్ధం చేసుకోవాలి. ఇలా 4 సీజన్స్. అలాగే మనం వంగ, బెండ ఇటువంటివి, అంటే వంగ పర్లేదు, బెండ రిపీటెడ్ గా మనకి ఎప్పుడు కాయాలి అంటే ఎవ్రీ 45 days కి కొత్త మొక్కలు నాటుకుంటూ ఉండాలి. ఇక ఇంకొకటి ఏంటంటే మనం ఇక టెర్రస్ గార్డెన్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. అంతేగాని ఒకసారి 10 రకాలేమో కాయగూరలు 10 రకాలేమో ఇవి వేసేద్దాం అనుకుంటే అవ్వదు. ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే అసలు మొక్క అంటే ఏంటి, దానికి వాటరింగ్ ఎలా ఇవ్వాలి, అవి చీడపీడలు ఏంటి తెలుస్తుంది. ఆ తర్వాత 1 by 1 కుండీలు పెంచుకుంటూ వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే ఒకటే రకం ఏ వంగనారు వాడు 20 రూపాయలకి ఇంత కట్టించాడు కదా అని ఒక 20 కుండీలు వేసేయకూడదండి. ఎప్పుడూ కూడా మన ఇంటికి సరిపడా చూసుకుని ఒక 4 కుండీలు వంగ, ఒక 10 కుండీలు బెండ, ఒక 4 కుండీలు టమోటో, ఒక 2 కుండీలు పచ్చి, అంటే మన ఫ్యామిలీకి ఎన్ని అవసరమో అన్ని రకాలు మనం పెరట్లో మన గార్డెన్లో ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆకుకూరలు కూడా, కాయగూరలు ఏవైనా, తీగలు ఏవైనా. ఇంకొకటి ఏంటంటే కొన్ని వాటికి హ్యాండ్ పాలినేషన్ చేయాల్సి వస్తుంది. నా ఉద్దేశంలో అయితే చిన్న అపార్ట్మెంట్ బాల్కనీలో అయినా సరే కాకర ఈజీగా పెంచుకోవచ్చండి, దానికి హ్యాండ్ పాలినేషన్ అవసరం లేదు, చీడపీడలు కూడా తక్కువ. అలాగే వంగ ఇటువంటివి కూడా పెంచుకోవచ్చు. ఏదైనా సరే సన్లైట్ ఇంపార్టెంట్. అలాగే బహువార్షికాలు ఉంటాయండి, అంటే ఇంకా అవి ఒకసారి నాటాము అంటే ఇంకో నాటకు చూసుకోకర్లా. ములగ, దొడ్డ ఇటువంటివి కూడా ఉంటాయండి. మనకు రిలాక్సేషన్, ఎందుకంటే అస్తమాటు కుండీల్లో మొక్కలు వేసుకోవడం చూసుకోవడం ఇదంతా కూడా చాలా పెద్ద పనే. మనం ఎంత ఇష్టంగా చేసినా కానీ మనకి విసుకొస్తూ ఉంటుంది. కాకపోతే ఇటువంటి మొక్కలు ఉన్నాయంటే మనకు కొంచెం రిలాక్సేషన్ అనమాట. అందుకని ఇటువంటి బహుళ జాతి అంటే మనకి ఎక్కువ సంవత్సరాలు ఉండే మొక్కలు కూడా కొన్ని పెంచుకోవాలి. అదే పళ్ళ మొక్కలు కూడానండి. ఇప్పుడు మా టెర్రస్ లో అయితే ఇంచుమించు నేను 20 రకాల దాకా పెట్టాను పళ్ళ మొక్కలు. నా అబ్జర్వేషన్ లో అత్తి అంటే మనకి అంజీర్ అంటారు కదా, అది ఈజీగా వస్తుంది, డ్రాగన్ ఫ్రూట్ ఈజీగా వస్తుంది. మీకు ఏ కొంచెం నేల ఉన్నా కానీ ప్యాషన్ ఫ్రూట్ అయితే చాలా కాస్తుందండి, వందలు కాస్తుంది. ఇలా సెలెక్టివ్ గా ముందు మీరు గమనించుకోండి. అంతేగాని వాళ్ళు ఎవరో జామ మొక్క ఇచ్చారు కదా జామ మొక్క, ఇంకొకళ్ళు ఏదో సపోటా ఇచ్చారు కదా సపోటా, ఇలా వెయ్యొద్దు. నెక్స్ట్ విత్తనాల నుంచి వచ్చిన మొక్కలు కూడా వేయొద్దండి, అవి పెద్ద పెద్ద చెట్లు అవుతాయి.
అవి అనవసరంగా మీరు కుండీల్లో పెంచి వాటిని ఇబ్బంది పెట్టడం, మనం అనవసరంగా నిరాశపడటం, అటువంటివి ఏమీ చేయొద్దు. నెక్స్ట్ మొక్కలు నాటే విధానంలో మనం ఇందాక విత్తన శుద్ధి చెప్పుకున్నాము. మనం నారు కింద కూడా వేయొచ్చు, లేదంటే బయట మనకి ఈజీగా నారులు దొరుకుతాయండి. అవి కూడా మనం మంచి నారు ఎవరు చేస్తున్నారని చూసుకొని అక్కడి నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, మనకి సరిపడగా వేసుకోవచ్చు. ఇక కుండీల్లో పెంపకానికి వస్తే కనుక రకరకాలుగా ఆ తర్వాత వేడి నీళ్ళతో క్లీన్ చేయాలి. అవి రెండో అయ్యాక పసుపు కానీ ఇప్పుడు 3 చెప్పాను కదా, ఏదో ఒక దాంతో క్లీన్ చేసి ఒక రాత్రి నానాలండి. విత్తనం నానాక మనం ఏ విత్తనం అయితే నాటుకున్నామో దానికి డబుల్ సైజు లోతు మట్టిలో పెట్టాలి. పెడితేనే అవి చక్కగా మనకి విత్తనాలు మొలకెత్తుతాయి. ఇక మనం ఇంకొకటి, ఈ విత్తనాలు మనకి ఇప్పుడు దొరికినాయి కదా నా పరంగా వేసేయకూడదండి, సీజన్ చూసుకోవాలి. చిక్కుడు ఉందంటే మనం జూలై నుంచి ఆగస్టు ఈ మధ్యలో వేసుకుంటేనే కాస్తుంది, అంతేగాని ఇప్పుడు తీసుకొచ్చి చిక్కుడు వేసుకుంటే కాస్తుందండి, కాయదు కదా. అలాగే ప్రతి మొక్కలు కూడా ఆ సీజన్ చూసుకోవాలి. ఏదైనా సరే సీజన్ ప్రారంభం అంటే వేసవి ప్రారంభానికి ముందు నారు సిద్ధం చేసుకోవాలి, వర్షాకాలం ప్రారంభానికి ముందు నారు సిద్ధం చేసుకోవాలి, శీతాకాలం ప్రారంభానికి ముందు నారు సిద్ధం చేసుకోవాలి. ఇలా 4 సీజన్స్. అలాగే మనం వంగ బెండ ఇటువంటివి, అంటే వంగ పర్లేదు, బెండ రిపీటెడ్ గా మనకి ఎప్పుడు కాయాలి అంటే ఎవ్రీ 45 days కి కొత్త మొక్కలు నాటుకుంటూ ఉండాలి. ఇక ఇంకొకటి ఏంటంటే, మనం ఇక టెర్రస్ గార్డెన్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. అంతేగాని ఒకసారి 10 రకాలేమో కాయగూరలు 10 రకాలేమో ఇవి వేసేద్దాం అనుకుంటే అవ్వదు. ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే అసలు మొక్క అంటే ఏంటి, దానికి వాటరింగ్ ఎలా ఇవ్వాలి, అవి చీడపిల్లలు ఏంటి తెలుస్తుంది. ఆ తర్వాత 1 by 1 కుండీలు పెంచుకుంటూ వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే, ఒకటే రకం ఏ వంగనారు వాడు 20 రూపాయలకి ఇంత కట్టించాడు కదా అని ఒక 20 కుండీలు వేసేయకూడదండి. ఎప్పుడూ కూడా మన ఇంటికి సరిపడా చూసుకుని ఒక 4 కుండీలు వంగ, ఒక 10 కుండీలు బెండ, ఒక 4 కుండీలు టమోటో, ఒక 2 కుండీలు పచ్చి, అంటే మన ఫ్యామిలీకి ఎన్ని అవసరమో అన్ని రకాలు మనం పెరట్లో మన గార్డెన్లో ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆకుకూరలు కూడా, కాయగూరలు ఏవైనా, తీగలు ఏవైనా. ఇంకొకటి ఏంటంటే, కొన్ని వాటికి హ్యాండ్ పాలినేషన్ చేయాల్సి వస్తుంది. నా ఉద్దేశంలో అయితే చిన్న అపార్ట్మెంట్ బాల్కనీలో అయినా సరే కాకర ఈజీగా పెంచుకోవచ్చండి, దానికి హ్యాండ్ పాలినేషన్ అవసరం లేదు, చీడపిల్లలు కూడా తక్కువ. అలాగే వంగ ఇటువంటివి కూడా పెంచుకోవచ్చు. ఏదైనా సరే సన్లైట్ ఇంపార్టెంట్. అలాగే బహువార్షికాలు ఉంటాయండి, అంటే ఇంకా అవి ఒకసారి నాటాము అంటే ఇంకో నాటు చూసుకోకర్లా. ములగ, దొడ్డ ఇటువంటివి కూడా ఉంటాయండి. మనకు రిలాక్సేషన్, ఎందుకంటే అస్తమాటు కుండీల్లో మొక్కలు వేసుకోవడం చూసుకోవడం ఇదంతా కూడా చాలా పెద్ద పనే. మనం ఎంత ఇష్టంగా చేసినా కానీ మనకి విశ్వాసం ఉంటుంది. కాకపోతే ఇటువంటి మొక్కలు ఉన్నాయంటే మనకు కొంచెం రిలాక్సేషన్ అనమాట. అందుకని ఇటువంటి బహుళ జాతి అంటే మనకి ఎక్కువ సంవత్సరాలు ఉండే మొక్కలు కూడా కొన్ని పెంచుకోవాలి. అదే పళ్ళ మొక్కలు కూడానండి. ఇప్పుడు మా టెర్రస్ లో అయితే ఇంచుమించు నేను 20 రకాల దాకా పెట్టాను పళ్ళ మొక్కలు. నా అబ్జర్వేషన్ లో అత్తి అంటే మనకి అంజీర్ అంటారు కదా, అది ఈజీగా వస్తుంది, డ్రాగన్ ఫ్రూట్ ఈజీగా వస్తుంది. ఏ కొంచెం నేల ఉన్నా కానీ ప్యాషన్ ఫ్రూట్ అయితే చాలా కాస్తుందండి, వందలు కాస్తుంది. ఇలా సెలెక్టివ్ గా ముందు మీరు గమనించుకోండి. అంతేగాని వాళ్ళు ఎవరో జామ మొక్క ఇచ్చారు కదా జామ మొక్క, ఇంకొకళ్ళు ఏదో సపోటా ఇచ్చారు కదా సపోటా, ఇలా వెయ్యొద్దు. నెక్స్ట్ విత్తనాల నుంచి వచ్చిన మొక్కలు కూడా వేయొద్దండి, అవి పెద్ద పెద్ద చెట్లు అవుతాయి. అవి అనవసరంగా మీరు కుండీల్లో పెంచి వాటిని ఇబ్బంది పెట్టడం, మనం అనవసరంగా నిరాశపడటం, అటువంటివి ఏమీ చేయొద్దు. నెక్స్ట్ మొక్కలు నాటే విధానంలో మనం ఇందాక విత్తన శుద్ధి చెప్పుకున్నాము. మనం నారు కింద కూడా వేయొచ్చు, లేదంటే బయట మనకి ఈజీగా నారులు దొరుకుతాయండి. అవి కూడా మనం మంచి నారు ఎవరు చేస్తున్నారని చూసుకొని అక్కడి నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, మనకి సరిపడగా వేసుకోవచ్చు. ఇక కుండీల్లో పెంపకానికి వస్తే కనుక రకరకాలుగా దానివల్ల మనకి ఇన్సెక్ట్స్ వస్తాయి. ఇన్సెక్ట్స్ రావడంతో పాలినేషన్ ఉంటుంది, పాలినేషన్ ఉండడంతో కాయగూరలు తయారవుతాయి. అంటే పూసిన ప్రతి పువ్వు మీకు కాయ అవ్వదండి, అది గుర్తుంచుకోవాలి. పూసిన ప్రతి పువ్వు కాయ అవ్వాలి అంటే మనకి కీటకాలు రావాలి. కీటకాలు రావాలి అంటే ఏం చేయాలండి, వాటిని రమ్మంటే రావు కదా, వాటి పంటి మొక్కలు లేకపోతే పసుపు పూలు అంటే ఆవ మొక్కలు ఇటువంటివి వేస్తూ ఉంటాయండి, కనకాంబరాలు ఇవన్నీ వేస్తూ ఉంటే మనకి ఇన్సెక్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దోమలు. అంటే మొక్కల తర్వాత దోమ ఉంటుంది, అందుకని కొన్ని మొక్కలు వేసుకోవాలి. అంటే మనం నిమ్మగడ్డని, తులసి, పుదీనా, కొత్తిమీర ఇటువంటివన్నీ కూడా మొక్కల మధ్యలో వేసుకోవచ్చు. ఇదేంటంటే ఈ బ్యాలెన్స్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రతి కుండీలోనూ
మీరు ఒక్క పెసరగడ్డ పెంచుకున్నారనుకోండి, అది నైట్రోజన్ ని బాగా స్థిరీకరించి మొక్క బాగా పెరిగేలా చేస్తుంది. ఇలాగా మనం మొక్కల్ని పెంచుకున్నప్పుడు అన్ని రకాలు ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇలా నీళ్ళలో పెరిగే మొక్కలు ఉంటాయండి, ఆ నీళ్ళలో పెరిగేవి గొప్ప జాతి మొక్కలు ఉంటాయి, ఇంకా తీగ జాతి కింద పెరిగే సొరకాయ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇప్పుడు క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా మనకి బాగా వస్తున్నాయండి. మనకి క్యాబేజ్ కాలీఫ్లవర్ అంటే ఎక్కడ ఆకులో పండుతాయి, మన గార్డెన్ లో కూడా పండుతాయి. అవి ఏంటంటే మనం ఆగస్టు సీజన్ లో మనం కాబట్టి సీజన్ కూడా గమనించుకోవాలి, ఏ సీజన్ లో ఏం వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మొక్కలు పెంచేసి అలా వేయొచ్చు, అడ్డపందిరి వేయొచ్చు. నిలువు పందిరి అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి పెట్టగోడ ఉంటుంది కదా, ఆ పెట్టగోడ సైడ్ కి ఏ పందిరికైనా కొబ్బరి తాడు వాడితే అది గమ్మున సపోర్ట్ తీసుకుంటుంది ఆ తేగ పెరగడానికి. ఇక మనం టెర్రస్ ఉన్నాక ఎండ ఉంటుంది, వాన ఉంటుంది, చలి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి అది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం శీతాకాలం దుప్పటి కప్పుకుని హాయిగా పడుకుంటాం, వేసవికాలం ఇంకొక రకంగా ఉంటుంది. అలాగే మొక్కలకు కూడా వివిధ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటికి కూడా వీలైతే షేడ్ నెట్ అవి వేయాలి. వేసవికాలం మొక్కల మొదళ్ళు కూడా అవి ఆరిపోకుండా మల్చింగ్ చేయాలండి. మల్చింగ్ అంటే ఏం లేదు, వేసవికాలం అంటే వసంత ఋతువులో ఆకులు రాకపోతాయి కదా, ఎండో ఆకులు ఏదైనా సరే మీరు కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే అవి మొక్కల మొదట వేసాం అనుకోండి, మనకి నీరు ఆవిరైపోకుండా చక్కగా మొక్కలు చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మొక్కలు ఎలా వేయాలి, విత్తనం దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి కుండి దగ్గర నుంచి అన్ని చెప్పుకున్నాం, సీజన్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు మొక్కలకి ఎంతైనా సరే మనం ఎనర్జీ కోసం విటమిన్ టాబ్లెట్స్ అవి వేసుకుంటామా, ఏమో వేసుకుంటాం కదా, అలాగే మొక్కలకు కూడా బలం ఇవ్వాలండి బయట నుంచి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ముందు దాంట్లో పొగాకు చూపిస్తున్నాం. ఆ పొగాకు అనేది మనకి ఊరికే దొరుకుతుందండి బయట, మనం రూపాయి పెట్టుబడి పెట్టక్కర్లేదు. ఆ పొగాకు కాడని 3-4 రోజులు నానబెట్టి ఆ నీళ్ళు చేస్తే నెక్స్ట్ ఇక్కడ మంచిగా నెక్స్ట్ ఇది 2-in-1 అండి. పౌడర్ చేసి మొక్కలకి ఇచ్చామనుకోండి, ఈజీగా పొటాషియం ని మొక్కలకి అందించినట్టు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సప్తధాన్యాకుల చూర్ణం అండి, అంటే 7 రకాల ధాన్యాలు అనమాట. అంటే మినువులు, పెసలు, ఉలవలు, గోధుమలు, ఇలా 7 మనకి పూత పిందె నిలబడటం, కొత్తగా మొక్క చిగుళ్ళు అవి వచ్చి ఆ పూత రావడం ఇవన్నీ జరుగుతుంది. అమృతం, ద్రవజీవామృతం, పంచగవ్య, దశగవ్య ఇవన్నీ ఉంటాయి. అదేదో పెద్ద ప్రొసీజర్ ఏం కాదండి, మనం కొంచెం శ్రమ పడ్డామంటే అది చాలా రోజులు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా కంపోస్ట్ టీ అని ఉంటుందండి, ఆ కంపోస్ట్ టీ ఉంటుంది, మంచి వైరస్ ఉంటుంది. అలాగా మనకి కంటికి కనిపించే సూక్ష్మ జీవులు మేలు చేసేవి చాలా ఉంటాయి. కూడా ఒక డబ్బాకండి హోల్స్ పెట్టి ఆ డబ్బాలో ముందు మట్టి వేయాలండి. ఆ మట్టి వేసిన తర్వాత పొడి చెత్త వేయాలి. పొడి చెత్త అంటే పేపర్స్ అవ్వచ్చు, కాటన్స్ అవ్వచ్చు, లేదంటే ఎండాకులు కావచ్చు, అవి వేయాలి. ఆ తర్వాత మన కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ అంటే ఈ మాంసం వాటికి సంబంధించినవి కాకుండా, అంటే చీమలు వచ్చేస్తాయి, అందుకంటే ఇంకేం కాదు. అవి మంచిగా లిక్విడ్ ఇలా ఏదో ఒకటి అలా రన్ అవుతూ ఉండాలి. కనీసం వీక్లీ వన్స్ మొక్కలకి ఏదో ఒకటి వెళ్ళాలి, వెంటనే అవి సారవంతంగా చక్కగా తయారవుతాయి, ఎక్కువ పూలు కాయలు ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇదంతా మా ఇంటి ముందున్న ఓపెన్ ప్లేస్ అండి. ఓపెన్ ప్లేస్ లో ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి నేను అక్కడ గొప్పు తీసి వేసే కంటే ఒక అడుగు వెడల్పు చివరి దాకా ఉండేలాగా లోతు ఒక మన పచ్చి కంపోస్ట్ పచ్చిది వేయకూడదండి. అది కిచెన్ వేస్ట్ అవ్వనివ్వండి, పేడ అవనివ్వండి, ఏదైనా సరే వేదిక దగ్గరగా వేస్తే ఆ మొక్కకి మనం ఆ మొక్కని వేయి చేసిన దట్టుగా పెట్టేస్తే మొత్తం ఆ మొక్కల ఆ ఏరియాలో ఉన్న మొక్కలన్నింటికి కూడా మనం కంపోస్ట్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు గార్డెన్ అన్నాక అన్నీ కూడా హాని చేసే పురుగులే ఉండవండి, మనకి అన్ని పనికొచ్చేవి కూడా ఉంటాయి. అది ఆ పండు ఈగలకైతే మా గురువు గారు చెప్తారు, అరటి పండు గుజ్జు కింద చేసి సీసాలో వేసి వాటర్ వేసి ఆ మళ్ళీ సీసా కట్ చేసింది రివర్స్ లో పైన క్యాప్ కట్ చేస్తాం కదా, అది తాగుతాం కదా బాటిల్, అది అంటే సీసాని 3 భాగాల కింద చేస్తే 2 భాగాలు ఉంచి పై భాగం కట్ చేసేయాలండి. అవి కూడా చీడపీడలు అవి రాకుండా ఉంటాయి, వచ్చినా కూడా తగ్గుతాయండి. ఇవన్నీ కాకుండా వంటింట్లో మనకి కుంకుడికాయలు ఉంటాయి, కుంకుడికాయ రసం ఏదైనా సరే ఫెర్మెంట్ చేసి వేస్తే వాటిల్లో బాగా పవర్ పెరుగుతుంది. ఇవి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి
పండుమిర్చి, కారం, పచ్చిమిర్చి, వెల్లుల్లి హాఫ్ కేజీ ఇవన్నీ కూడా ముద్దల కింద చేసేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, వేపాకు ఇవన్నీ చేసి గోమూత్రంలో వేసి, మన కొండ అయితే మరీ మంచిది, 4 పొంగులు రావాలి. అది వచ్చాక దాన్ని 48 అవర్స్ అంటే 2 days అలా వదిలేయాలి. వదిలేసాక వడపెట్టి దాన్ని 1:20 లేకపోతే 30 ml రేషియోలో స్ప్రే చేసుకోవాలి. నీమాస్త్రం కూడా చెప్పనా? చాలా చెప్పనా? ఓకే. వేపాకు ఉంటుంది కదా, అది 1 kg, గోమూత్రం 1 లీటరు, ఆవు పేడ 200 grams, ఇవన్నీ కలిసి ఇవి కూడా 48 అవర్స్ అంటే 2 days పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టాక నీళ్లు కలిపి కాకుండా డైరెక్ట్గా స్ప్రే చేసేయాలి. ఇది నీళ్లు కలపకూడదు, డైరెక్ట్గా స్ప్రే చేసేయాలి ఈ నీమాస్త్రం. ఇక జీవామృతాల మెజర్మెంట్స్ అవి వచ్చామా? ఘనజీవామృతం, ద్రవజీవామృతం తెలుసు కదా? ఓకే. నెక్స్ట్ మొక్కలకి మనకి ఎక్కువ ఇబ్బంది కలిగించేవి మనం అస్తమాటు స్ప్రే చేయగలం. స్ప్రే కరెక్ట్గా లేదనుకోండి, మనకి స్ప్రే చేసే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. దాంతో ఆటోమేటిక్గా మొక్కలు కూడా డ్యామేజ్ అవుతాయి. కాబట్టి ఎంత ఖర్చు అయినా సరే మంచి స్ప్రే కొనుక్కోవడానికి చూడండి. గార్డెన్ పెంచుకుందాం అనుకున్న వాళ్ళు అది చాలా ఇంపార్టెంట్. ఆక్వాపోనిక్స్ అంటే చేపలు, మొక్కలు, ఇంకా మన ఇంట్రెస్ట్ బట్టండి. గార్డెన్ మీద ఒక అవగాహన అని చెప్పేసి అలాగా మనకి తెలిసిందనుకోండి, ఎన్ని రకాలుగా గార్డెన్ పెంచుతాం. ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం? ఆరోగ్యమే మహాభాగ్యం. ఎందుకంటే ఆరోగ్యం అనేది ఎవరు ఇచ్చేది కాదండి, అది ఎక్కడ తెచ్చుకునేది కాదు. సంవత్సరానికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను షార్ట్ గా ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా అనేది సింపుల్ వేలో ఎన్ని స్టెప్స్ గా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది ఒక వీడియో చేశాను. డిఏజీ గారు ఒకసారి పొలిటికల్ యూత్ ఉంటే కూడా వచ్చాను. డిఏజీ గారు ఒకసారి నిలబడండి అక్కడ. ఇప్పుడు ఇటువంటి అన్నీ కూడా వ్యవసాయదారులకే కాదు, ఇంట్లో గృహిణికి కూడా చాలా అవసరం ఉంది. మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా మేమందరం కూడా అర్థం చేసుకునే విధిలో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక ట్యూటర్గా కాకుండా ఒక లెక్చరర్గా మా అందరికి చాలా ఆనందం కలిగింది, చాలా సంతోషం. ఒక సిడి ఒకటి రిలీజ్ చేయండి, బాగా చేశారు, పబ్లిక్లో కావాలండి, చాలా సంతోషం. ఇది సిడి కట్టినప్పుడు 100 రకాల డౌట్స్ వస్తాయండి. యూట్యూబ్ లో ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తే వాళ్ళు చెప్పే సోది ఎక్కువ ఉంటుంది, విషయం ఉండట్లా. దాని మీద నాకు మా బాబు కూడా కరోనా వల్ల ఇంట్లో ఉన్నాడు ఖాళీగా. వాడు రోబోటిక్ ఇంజనీర్ అండి, వాడు కోయంబత్తూరులో ఉంటాడు. బాబు అన్నాడు నువ్వే చెప్పొచ్చు కదా అమ్మా అంటే, నాకు ఈ వీళ్ళు వస్తారండి, శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వీడియోస్ అవి తీసుకుంటూ వెళ్తారు. అంటే నేను కంపోస్ట్ మేకింగ్ గురించి వాళ్ళు ఏదో వాళ్ళు చేస్తున్నట్టుగా ఢిల్లీ అయ్యి పంపించుకుంటారండి వాళ్ళ డిపార్ట్మెంట్ టెస్ట్లకి వాటికి. అది వాళ్ళు ఆరోగ్యప్పుడు చెప్పినప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ కి పంపిస్తే కూడా ఇంపార్టెన్స్ ఇస్తేనే, అదే కూరగాయలు పెట్టుకుంటే అవేమో మళ్ళీ దానికి ఉన్నటువంటి అటాక్స్ని తట్టుకోలేక దాని రహస్యం తెలుసుకోలేక మెళుకు. అందుకనే అంటాను నేను. ఇప్పుడు అరటి తొక్క ఎందుకన్నానంటే, ఇందాక చెప్పింది నాకు ఈ వేపాకు దీంట్లో కూడా అగ్నాసం ఇవన్నీ తెలిసిన దానికి ఇవి భావితరానికి ముందు తెలియాలి. ఎవరైతే అగ్రికల్చర్ విద్యార్థి దాంట్లో ఉన్నారో ఆ టెక్నాలజీ, ఎందుకంటే టెక్నాలజీని చదువుకోవడమే కాదు, ఆ టెక్ని నిజమైనటువంటి టెక్నిక్గా వాడుకోవడం, దానికి కావాల్సినటువంటి ఆ పట్టు ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టికల్గా అనుభవరీత్యా చెప్పారు. ఎర్రవారికి శేష్ కుమార్ గారికి అభివాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా స్పందన ఎవరైనా ఉంటారు, ఎవరైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు అన్నట్టుగా వ్యాఖ్యానం వద్దు, మీ పేరు చెప్పేసి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోండి. ఎందుకంటే ఎవరి దగ్గర టైం లేదు మీరు అన్నట్టు. కాబట్టి మీరు అలా చేస్తే చాలా సంతోషంగా చూస్తాం. ఇప్పుడు చాలా వీడియోస్ స్టార్ట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, చెప్పాలంటే మాకు తెలియదా? ఇవాళ ఎవడో తెలియదండి, మా మనవరాలు నాకంటే బాగా చెప్పింది. అలా తయారైపోయింది జనరేషన్. ఆ పరిస్థితిలో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఈ స్వాద ఎక్కువైపోతుంది. ఈవెన్
మన డివోషనల్ దాంట్లో కూడా శ్లోకం చెప్పడం, దాని గురించి ఎక్కడెక్కడికో ఏదో చెప్తాడు. పొద్దున్నైతే చాగంటి బారిని వింటున్నాం, గరికబాటు. ఆనందంగా ఉంది. అది మీతో షేర్ చేసుకోవడానికి నాకు కొంచెం వేరే మరి ఈ ఆర్గనైజేషన్లో కొన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఎక్కువ షేర్ చేసుకోలేకపోతున్నాను ఈసారికి. అందరూ క్షమించాలి. అయితే ఇప్పుడు నాకు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఫార్మర్స్ ఎవరైతే ఇంత న్యాచురల్ ఫార్మింగ్లో ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని పనిచేస్తున్నారో వారి యొక్క అభిప్రాయాల్ని, వాళ్ళ కష్ట నష్టాలు ఏం జరుగుతుందనేది ఇక్కడ నేను షేర్ చేసుకోవాలని నా ముఖ్య ఉద్దేశం అండి. మీరు ఏదైతే చేస్తున్నారో మీ యొక్క బాటలో మన విద్యార్థులు యూత్ని మనం నడిపించాలని ప్రత్యేకంగా నేను మరీ కోరుతున్నాను. మీరు ఎవరు కూడా ఇందులో ఇది మన ఇంట్లో పిల్లలకి మనం చెప్తే వినరండి, కానీ మన విద్యార్థులు ఒక టీచింగ్ ప్లేస్లో మనం ఒక వేదిక చేసుకొని మాట్లాడినప్పుడు అందరూ చాలా బాగా వినే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఈ వేదికను మనం కల్పించడం జరిగింది. కనుక దయచేసి మన ఉప్పాడ సురేష్ గారు ఉన్నారు, మృత్యుంజయ్ గారు ఉన్నారు, ఇంకా కృష్ణరాజు గారు ఉన్నారు, నాకు తెలిసి వెంకట్రావు గారు వచ్చారో రాలేదు తెలియలేదు నాకు. ఇంకా చాలామంది రైతులు ఉన్నారండి. ఈరోజు వారందరికీ కూడా సన్మానాలు చేయాలని మధ్యాహ్నం తర్వాత 3 గంటల తర్వాత మేమందరం ఒక నిర్ణయించాము. ఒక 15 మంది రైతులు, నెక్స్ట్ టెర్రస్ గార్డెనర్స్ మన శేష్ కుమార్ గారు, ప్రత్యేకంగా మనం అందరినీ కూడా సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఈ సన్మానాలు అంటే ఏదో వేదిక మీద సన్మానం చేసుకొని వెళ్ళిపోవడం కాదు, తర్వాత మనం ఈ వేదిక ఎంతవరకు అందరూ కూడా ఉపయోగించుకున్నారనేది నాకు కావాల్సిన ముఖ్య ఉద్దేశం అండి. దయచేసి అందరూ మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి. మన విద్యార్థులతో కూడా మనం అభిప్రాయాలను షేర్ చేసుకున్నాము. వాళ్ళు కూడా నేను చాలా బాగా మాట్లాడారు, 3-4 వాళ్ళకి టైం ఎక్కువ ఇవ్వలేదు, ఇచ్చుంటే ఇంకా బాగా మాట్లాడుండేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజున మనం అందరం కూడా పేరున నేను చెప్పలేకపోయినా మీరు వచ్చి షేర్ చేసుకుంటారని నా విన్నపం అండి. థ్యాంక్ యూ. 1.5 అలా విద్యార్థులు తర్వాత రైతు సోదరులు అందరూ కూడా వచ్చేసారు. చాలా సంతోషం. మనకే రైతులందరికీ కూడా రైతు దినోత్సవం జరుపుకోవడానికి మంచి అవకాశం కలగజేశారు. చాలా చోట్ల ఈ విధంగా జరగదు. నిజంగా మనం చాలా చక్కగా వచ్చిన వారందరూ కూడా చక్కని ఉపన్యాసాలు ఇస్తున్నారు. చాలా సంతోషం. ఇంకా విద్యార్థులు నేను నిన్న నుంచి వస్తున్నాను, ప్రతి వాళ్ళు ఎక్కడ కూడా కబుర్లు చెప్పుకోకుండా సైలెంట్గా వారి పనిలో వాళ్ళు వీరు శాస్త్రజ్ఞులు చెప్పేది, రైతులు చెప్పేది చక్కగా రాసుకుంటున్నారు. నేను వాచ్ చేశాను, వీరు వింటున్నారా లేదా అని. చక్కని ఆదిత్య కాలేజీ నుంచి, ఐడియల్ కాలేజీ నుంచి నిన్న వచ్చారు. నిన్న ఈవేళ మీరు కూడా ఐడియల్ కాలేజీ మీరు కూడా చాలా చక్కగా, ఇందాక నేను చూశాను, మీరందరూ కూడా ఈ రైతు దినోత్సవానికి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో మనం జరుపుకుంటున్నామంటే చతుర్థులు ఉన్నారు కనుక మన రూపనేని కాంతి గారు కానీ మన ముఖ్యంగా మనకు దగ్గరలో ఉండి, ఉప్పు నేలకు దగ్గరలో ఉండి ఉత్తమమైనటువంటి ఉత్పత్తిని అందుకుంటున్నటువంటి విశిష్ట వ్యక్తి కూడా ఉన్నారు మనకి సురేష్ గారు. ఇలా వీళ్ళ యొక్క అనుభవాలు మనం ఎంత పంచుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఎన్నో అవార్డులకు వేదిక అయినటువంటి విశిష్ట పుల్లెల వెంకటేశ్వరరావు గారు మురమళ్ళ గ్రామం దగ్గరలో ఉన్నటువంటి ఐపోలవరం, అదే మురమళ్ళకి దగ్గరగా ఉంటుంది అంటే ముంద రికగ్నేషన్ ఒక పాయింట్ నుంచి ఒక వెళ్ళాలి. సో మురమళ్ళ నుంచి ఎన్నో విశిష్టాలైనట్టు మురిపాల యొక్క ఆ ముళ్ళని విప్పుతూ, సమస్యలను విప్పుతూ సామాజిక సంస్కరణ ఆ వేదికకి ఉత్తమమైనటువంటి ఒక వ్యక్తిత్వమైనటువంటి మిత్రుడు పుల్లెల వెంకటేశ్వరరావు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసింది. సభాయ నమః. వైజ్ఞానిక వారసత్వం ఒకే చోట గుమిగొడితే వచ్చే ఫలితమే యూనివర్సిటీలు. ఇప్పుడు ఈ యూనివర్సిటీ ప్రాంగణంలో రైతు దినోత్సవ కార్యక్రమం జరగటం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ప్రపంచంలో
ఈవేళ అంబానీ వరకు కూడా అన్నం పెట్టేవారు ఎవరు అంటే రైతు. ఎవరైనా సరే రైతు చిందించిన చెమట చుక్కలకు తడిచి ఉన్న ఆ మెతుకు ఆ బియ్యం కింద నుంచే, లేదంటే ఏదైనా ఒక ధాన్యపు కింద నుంచే ఆహారం ఇంతవరకు మనకి అందుతున్నటువంటి పరిస్థితి. అంచేత రైతు వ్యవస్థకు అందరికీ ఒక్కసారి చప్పట్లతోటి మనం చేయాలి. ఇవాళ చాలామంది యాక్టర్స్, డాక్టర్స్ చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ అన్నం పెట్టేది కూడా ఒక్క తలపాగా కట్టుకుని ఆ మట్టి పిసికే రైతే. మాది కూడా రైతు కుటుంబమే. మేము 16 అణాల పల్లెటూరులో పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేడం గారు ఇందాకే అన్ని రకాల కలుషితాల గురించి చెప్పారు. మా ఫాదరు ఈ పురుగు మందు దేంతో కొట్టేవారంటే ఈతాకుల్ని కొద్దిగా చితక్ కొట్టి బాగా చితక్ కొట్టకుండా కొద్దిగా చితక్ కొట్టి బకెట్ తోటి ముంచి అలాగా మొదలకి కూడా చల్లేవారు అన్నమాట. అంటే నేను మరి మీకు ఎలా కనపడుతున్నా కానీ నా వయసు 69. మేము బాల్యం నుంచి కూడా వ్యవసాయం చేసినటువంటి వాళ్ళు. నా ఇంట్రెస్ట్ కూడా వ్యవసాయమే. ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఈ గ్లోబలైజేషన్ ద్వారాగా కానీ, ప్రపంచ మార్పుల వల్ల కానీ, వ్యాపార దృక్పథం పెరిగిపోవడం వల్ల కానీ, మరి మేడం గారు చెప్పారు ఉన్న ఎంత స్థలం ఉంటే అంతలోనే మనం చేసుకోవచ్చని. ఆ పరిస్థితిలో అనుభవరీత్యా వచ్చినటువంటి పాఠం మరి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏమంటుంటారంటే, రైతులు సదస్సులు పెట్టినప్పుడు మొట్టమొదటిగా చెప్పేది మీరే శాస్త్రవేత్తలు, మీ తర్వాతే మేము అని వాళ్ళు ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు కూడా అలా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అనుభవం ఇక్కడ ఒక చోట ఎక్కడో కొద్దిగా వేసి ఇదే 70 పండింది, ఇదే 120 పండింది అనుకునే కంటే స్వయంగా మీరే దాని గురించి చెప్తున్నారు కాబట్టి ఆ విషయాలే మీకు బాగా అనుభవం అంటున్నారు కనుక మా అనుభవంతో కూడా మేము చెప్పడం జరుగుతుంది. మరి విత్తనాలు స్వతంత్రంగా కట్టుకోవటమే మనకి నాకంటూ తోబుట్టువులు ఎవరు లేరు. ఈవిడ్ని మా అక్కగా భావిస్తున్నాను. ఈవిడ 3 years అయిందా మన పరిచయం? 3 years, 3.5 years, 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరం. రాజమండ్రిలో మిద్దె తోటల పెంపకం మీద అవగాహన అంటే 2019 డిసెంబర్ 22 నేను కాకినాడలో ఇట్లానే ఒక సభకు వచ్చాను. అక్కడ నుంచి ఎవరో నా నెంబర్ ఈవిడికి ఇచ్చారు. ఈవిడ ఫోన్ చేసి వారానికి 1 గంట, ఖచ్చితంగా వారానికి 1 గంట ఓ పుస్తకం, ఓ పెన్ను పెట్టుకొని మీరు ఎట్లా అయితే క్లాస్ రూమ్లో కూర్చొని సబ్జెక్ట్ రాసుకుంటారో అట్లానే A to Z అసలు కుండీ పెట్టడం దగ్గర నుంచి పంట కాయ పోయటం వరకు ఎంత ఓర్పు, ఎంత సహనం చెప్తే నాకు తరకాయ పొడి పుట్టింది కానీ 2-3 సార్లు. ఆవిడకి నిజంగా భగవంతుడు ఏమంటారు, స్త్రీలకి ఓర్పు ఎక్కువ అని అంటారు కదా, భూదేవికి ఓర్పు ఎక్కువ, తర్వాత స్త్రీకి ఓర్పు ఎక్కువ అని. నిజంగా మా సోదరి శేష్ కుమార్ గారిని నిజంగా నేను సభాపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఇది మాటల్లో చెప్పలేదు. ఆ తరువాత ఈవిడ నేర్చుకున్న బహుశా 4 నెలలకో 5 నెలలకో ఈవిడికి రాజమండ్రి ఉత్తమ సిటిజన్షిప్ అవార్డు ఇచ్చారు చాలా కొద్ది కాలంలో. ఇప్పుడు ఇందాక ఈవిడ మొత్తం మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఇచ్చిన ప్రతి పురుగు, ప్రతి దోమ, ప్రతి ఈగ, దాని ఫ్యామిలీ, దాని సబ్ ఫ్యామిలీ, దాని ఆర్డరు, దాని స్పీషీ అన్నీ ఒక కాగితం, ఇందాక కూడా కాగితం మీద రాసుకొని వచ్చి కూర్చొని నాకు చెప్తారా చెప్పరా కూర్చొని చక్కగా రాసుకుంటూ బాగుంది సేపు చెప్పించుకున్నారు. కాంతి గారు ఒక్క నిమిషం, ఎందుకంటే అంతటి విశేషానికి మరొక విశేషం. ఐఐటీలో ఎంటెక్ అదే అప్పట్లో చాలా చిన్నది, అయితే ఒక 50 కుండీలు అంతే. ఇప్పుడు 26 కుండీలతో స్టార్ట్ చేశారు.
ఈ సిటిజన్షిప్ అవార్డు వచ్చే నాటికి ఈవిడికి 50. గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు అంటున్నానంటే ఈ మాట 1కి 4 సార్లు చెప్తున్నాను. మన కృషిని ఒక మున్సిపల్ కమిషనర్ వచ్చి చూడాల్సిన అవసరం లేదు, ఒక ఎమ్మెల్యే చూడాల్సిన అవసరం లేదు, ఎవడో వచ్చి గుర్తించాల్సిన అవసరం లేదు. వీళ్ళ ఇంటికి చెత్త ఎత్తిపోసుకునేటువంటి ఒక స్వీపర్ ఈవిడ చేసిన కష్టాన్ని చూసి స్టాఫ్కి చెప్తే మున్సిపల్ కమిషనర్ వచ్చి ఈవిడ్ని సత్కరించారు. అచీవ్మెంట్ అనేది ఒక స్వీపర్ నుంచి కూడా వచ్చిందని అంటే ఇది ఎంత గొప్ప విషయం ఆలోచించండి. అది భారతదేశం యొక్క గొప్పతనం. ఈవిడ గొప్పతనాన్ని ఎవరో పై స్థాయి నుంచి డైరెక్ట్గా వచ్చి చూసింది కాదండి. ఒక స్వీపర్ చూసి నాకు పని తగ్గింది, వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ముందు నాకు పని ఉండదు, రోడ్లు ఉడుచుకుంటా వెళ్తున్నాను, ఈవిడ ఇంటి ముందుకు వస్తే వాడికి పని ఉండదు. అట్లా ప్రతి పౌరుడు కనుక ఆలోచిస్తే ఈ దేశం ఎంత సుసంపన్నం అవుతుంది, ఎంత పర్యావరణ హిత మార్గంలో నడుస్తుంది, ఎంతమంది అభ్యుదయవాదులు తయారవుతారు. ఈ దేశానికి ఇంకోసారి అలెగ్జాండర్ ఇంకోడో దాడి చేయగలరా? ఈ విదేశాల కంపెనీలు ఏమైనా దాడి చేయగలవా? ఈ రైతుల మీద కానీ, ఈ మనుషుల మీద కానీ, ఈ మందుల రూపంలో కానీ, ఈ జాడ్యాల రూపంలో మన మీద దాడులు చేయగలరా? అలా ఆలోచించాలి పిల్లలందరూ. అందుకు ఈవిడ ఉదాహరణ. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను ఇంతసేపు చెప్పడానికి కారణం ఏంటంటే an achievement what she gained from the so-called municipal corporation, దానికి పునాది బీజం ఎక్కడ పడింది అంటే ఒక స్వీపర్ చూస్తే పడింది. అది గొప్పతనం. ఇందులో ఎంతమంది ఇటువంటి విజయాలు సాధించడానికి సిద్ధంగా ఉన్నారో చేతులెత్తండి. మొహమాట పడకూడదు. అంటే మిగిలిన వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ లేదనమాట లెక్కన. నో పిల్లల్ని ఎందుకు? ఎస్, కొంతమంది స్వామి వివేక్, మరికొంతమంది చాన్నాళ్ళు తప్పుడు దారిలో వెళ్ళి ఒక విశేషమైనటువంటి జ్ఞానం, ఏదో బుద్ధుడికి బోధ చెట్టు కదా ఏదో జ్ఞానం కలిగింది అన్నట్టుగా ఒక చెగోవేరా లాంటి వాడు ఎన్నాళ్ళు తప్పుడు దారిలో వెళ్ళినా ఒకనాడు మంచిగా మారడానికి ప్రయత్నం చేస్తారు. మరికొంతమంది మంచివారిని అనిపించుకోవటానికి మాత్రమే కష్టపడే వాళ్ళు ఉంటారు. మరికొంతమంది నా నుంచి మంచిని మాత్రమే ప్రజలందరూ మాట్లాడుకోవాలి అనటానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తారు. ఈ ఆఖరి పదం నేను ఏదైతే చెప్పానో ఆ వ్యక్తి ఈ పోసిన అప్పాజీ గారు. చాలా గట్టి దీక్ష. నేను కూడా చేయలేనేమో. 6 అంకెల జీతాన్ని వదిలేసుకొని పర్యావరణం పాడైపోతుంది అని ఒక్కసారి అనిపిస్తే టక్మని వదిలేసుకొని వచ్చి వ్యవసాయం మొదలుపెట్టినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి కూడా మీకు లైఫ్లో ఇన్స్పిరేషన్ అవ్వాలి. నిన్న ఏడుకొండలు మంచి జాబ్ హోల్డర్, ఆయన కూడా వదిలేసుకున్నారు, వచ్చారు. అంటే అలాగని మీకంటూ ఏమన్నా మంచి పొజిషన్స్ ఉంటాయి వదిలేసుకొని రమ్మంటాం కాదు. ఇతోధికంగానో పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఏదో ఒక రకంగా మీరు డైరెక్ట్గా చేయలేకపోతే ప్రకృతి వ్యవసాయం చెయ్యటానికి రైతుల్ని సన్నాహం చేయండి, కొంత సహాయం చేయండి. అది డబ్బు రూపంలో అవసరం లేదు. ఒక వీకెండ్ ఫార్మర్, అదేదో సినిమాలో చూసాం, మహేష్ బాబు సినిమాలో వీకెండ్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్. అట్లీస్ట్ అలా అయినా కానీ మీకు దగ్గరలో ఇదిగో మృత్యుంజయ్ గారు ఉన్నాడు ఎదురుగా, పెద్ద ఆయన చక్కగా ఓర్పుగా ప్రశాంతంగా ఎటువంటి దిగులు చీకు చింత ఏ సిద్ధాంతాలు తెలుసుకోవడానికి మన క్లాస్ రూమ్ చాలా ఉపయోగపడుతుంది. కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలుసుకోవాలి అని అంటే ముఖ్యంగా బిఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కాబట్టి మీరందరూ ప్లీజ్ గో ఫర్ ఫీల్డ్ విజిట్స్, ఫార్మ్ విజిట్, visit for work. The visit is not for seeing, the visit should be for work. అర్థమైందా? ఎంతమంది వెళ్తారు వీకెండ్ ఫార్మింగ్ కి? మీ చుట్టుపక్కల చాలా మంది ప్రాకృతిక రైతులు ఉన్నారు. ఇక్కడ మృత్యుంజయ్ గారు ఉన్నారు, ఇదిగోండి మన మంత్రి కృష్ణరాజు గారు ఉన్నారు, ఉప్పాడ సురేష్ గారు ఉన్నారు. ఇంకా లాంగ్ డ్రైవ్ వెళ్దాం అనుకుంటే అప్పాజీ గారు పొలం వెళ్ళండి. ఇంకా లాంగ్ డ్రైవ్ పోవాలంటే నా దగ్గరికి వచ్చేయండి, అరకు సరదాగా ఉంటుంది. ఓకే, ఎనీవన్? హలో, ఇక్కడికి విచ్చేసిన పిల్లలకి పెద్దలకి అందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు అండి. యాక్చువల్గా రైతు దినోత్సవ శుభాకాంక్షలు అనేది ఒక్క రోజుకి సంబంధించింది కాదు అది. కాకపోతే ఏంటంటే దేన్నైనా ఒక
ఒక మేనిఫెస్ట్ చేయాలి కాబట్టి ఒక రోజు కింద పెట్టుకున్నాం. నేను ఇక్కడికి అంటే మాట్లాడడానికి రాలేదు, సడన్గా మాట్లాడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏదైతే పరిచయం చేశారో నన్ను ఐఐటీలో ఎంటెక్ చదివాడు, 6 అంకెల జీతం, ఇదంతా అంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు అదంతా వదిలేసుకుని వచ్చావు నువ్వేమో రిగ్రెట్ బాధ పడట్లేదా అని. ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే అదంతా గత జన్మ, నాకు అసలు గుర్తు కూడా ఉండదు. ఫస్ట్ అసలు గుర్తుండదు ఫస్ట్, ఎందుకంటే నేను ఇందులో అంత ఎంజాయ్ చేస్తున్నాను. అలాగని నువ్వు బాధపడట్లేదా అంటే, బాధ అంటే ఇన్ ద సెన్స్ ఆర్థికంగా డబ్బుల పరంగా లేకపోతే ఇంకో వేరే విధంగా కష్టాలు, నార్మల్గా దాన్ని ఏమంటారు, నార్మల్గా మెటీరియలిస్టిక్ కష్టాలు ఏదైతే ఉంటాయో అవి ఉండట్లేదంటే ఖచ్చితంగా ఉంటాయి రైతుకి. ఎందుకంటే రైతు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే రైతుకి వచ్చి డబ్బులు ఉండవు చేతి. అసలు మొత్తం ప్రపంచంలో 99 మంది చేసేది డబ్బుల కోసమే. కాబట్టి ఏమవుతుందంటే ఈ రైతుకి డబ్బులు ఉండవు కాబట్టి ఫస్ట్ ఇందులో ఉన్న ఉత్తమమైన స్వాభావిక లక్షణాలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి డబ్బులు లేక. కాబట్టి నేను ఏం చెప్తానంటే, డబ్బులు పక్కన పెట్టి మీరు డబ్బుల గురించి ఆలోచించకండి. రైతుగా ఎవరైనా కూడా ఫస్ట్ ఎంజాయ్ చేయడం మొదలెట్టినప్పుడు మట్టి కానీ, ఆ మట్టి వాసన కానీ, లేకపోతే వర్షం వచ్చినప్పుడు ఆ వర్షం చినుకుని మీద పడినప్పుడు పచ్చని చేను చూసినప్పుడు పొందే ఆనందం ఏదైతే ఉందో అది ఫీల్ అవడం స్టార్ట్ చేయండి మీరు. ఫస్ట్ వ్యవసాయంలో సూక్ష్మమైన అంశాలు, టెక్నికల్ అంశాలు అన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ ఒక పిల్లోడుగా నేను పిల్లల్ని ఉద్దేశించి చెప్తున్నాను, మీరు డబ్బుల గురించి వ్యవసాయం గురించి ఏది ఆలోచించకండి. ఫస్ట్ ఆకాశాన్నో పెట్టనో పక్షినో దేన్నో దాన్ని ఎంజాయ్ చేయడం పట్టండి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ప్రకృతిని రక్షిస్తారు. మీరు ఎంజాయ్ చేయలేకపోతే దాన్ని కేవలం పట్టుబట్టి పర్యావరణ సంరక్షణ, ప్రకృతిగా సంరక్షణ, చెట్లు నాటడం, మొక్కలు నాటడం, మీరు ఎంజాయ్ చేయడం ఫస్ట్ ప్రయారిటీలో తెచ్చుకోండి. ఎంజాయ్ చేయడం ఎలా నేర్చుకోవాలి? ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఒక పిట్టను అబ్జర్వ్, మీ ఇంట్లో గోడ మీద, చెట్టు మీద, పొద మీద ఏదో పిచ్చుకు వాలింది అనుకో, మనం అసలు అబ్జర్వే చేయం, మనం అసలు గమనించాం. చుట్టూ మనం మనుషులు తప్పితే ప్రపంచంలో దేన్ని గమనించాం. ఫస్ట్ ప్రాబ్లం అది. మన పోటీ, మన పరుగు, మన అంతా కూడా మనుషులతోటే. మొత్తం మిగతా 86 లక్షల జీవరాశుల గురించి మనం అసలు పట్టించుకోము, మనకు సంబంధం లేదు. అసలు మనం ఆ సైకిల్లో ఉన్నామని మర్చిపోయాం. కాబట్టి ఒక పిల్లోడుగా, ఒక స్టూడెంట్గా యూ మస్ట్ అబ్జర్వ్ ద నేచర్ ఇన్ ఆర్డర్ టు లవ్ ద నేచర్, ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద నేచర్. అంతేగాని పుస్తకాల్లో చదివేసి పర్యావరణాన్ని రక్షించేద్దాం, చెట్లు నాటేద్దాం, లేకపోతే ఏమంటారు ఇప్పుడు అలా ఒక సామాజికమైన అంశాలతో ముడిపెట్టుకోకుండా వ్యక్తిగతమైన ప్రేమని మీరు పొందుపరుచుకుంటే ఆటోమేటిక్గా, ఎందుకంటే 4 వ్యక్తులు కలిస్తేనే ఒక సమాజం. ఒక వ్యక్తిలో అంతర్గతంగా హృదయపూర్వకంగా దాని మీద ప్రేమ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది రక్షించబడుతుంది. ఎక్కడికి పోతుంది? అలా కాకుండా అది కేవలం మనం ఒక ఫోర్స్ఫుల్గా మనం బతకాలంటే, మన సర్వైవల్ కోసం దాన్ని పెంచాలంటే అది జరిగే పని కాదు. మన సర్వైవల్ కోసం అవి లేవు. కాబట్టి మీరు అందరూ కూడా రూప్నేని క్రాంతి గారు చెప్పినట్టు, ఎవరో చెప్పినట్టు ఖచ్చితంగా వారాంతంలో ఒక రోజు వీకెండ్ ఫార్మింగ్కి వెళ్ళండి. వీకెండ్ ఫార్మింగ్కి వెళ్ళలేని పక్షంలో మీ చుట్టుపక్కల ఏదో పల్లెటూరుకో, లేకపోతే అడవుకో, లేకపోతే వాగుకో, వంకో వెళ్ళి కొంతసేపు కూర్చోండి. ఖచ్చితంగా మీకు వ్యవసాయం మీద ఖచ్చితమైన ఆసక్తి ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు దాంతో సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇంక వేరే వాడు చెప్పక్కర్లేదు, నాకు ఎవడో చెప్పలేదు కదా, నువ్వే ఎత్తుక్కుంటా వెళ్తావు. ఇన్ ద సర్చ్ ఆఫ్ ద ట్రూత్ యూ ఆటోమేటికలీ గో అనమాట. ఇంకెవడో నువ్వు నిన్ను పట్టుకుని నీకు సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, లేకపోతే అందులో ఉన్న సూక్ష్మజీవుల గురించి, నియమాస్త్రాల గురించి అవన్నీ నువ్వు ఆటోమేటిక్గా తెలుసుకుంటావు. అది ఎందుకంటే నీ సహజమైన స్వభావం అయిపోతుంది. కాబట్టి నేను పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ప్రకృతితో ముడిపడి ఉండండి. ఆటోమేటిక్గా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది, వ్యవసాయ రంగం ముందుకు వెళ్తుంది. ఇందులో కానీ చాలా కష్టాలు ఉంటాయి. ఎవరైనా వ్యవసాయంలోకి ఉద్యోగాలు మానేసి చదువు అయిపోయిన తర్వాత రావాలనుకున్నారు, ఫస్ట్ ఫైనాన్షియల్గా మీరు ఓకే ఐ కెన్ టాలరేట్ దిస్, నాకు లక్షల్లో జీతం వస్తుంది, ఇక్కడ 5,000 కూడా రాదు, అయినా నేను బతకగలను, నేను జీవించగలను, నా కుటుంబాన్ని నేను నెట్టుకురాగలను అనే బలమైన కాంక్ష, అభిప్రాయం ఉన్నప్పుడు మాత్రం దాన్ని పెంపొందించుకుని మాత్రం రండి వ్యవసాయంలోకి ఎవరు వచ్చినా కానీ. అదేవిధంగా
రూప్నేని క్రాంతి గారు ఒక మాట అన్నారు, క్లాస్ రూమ్లో తపస్సు చేయటం వేస్ట్ రా గురు, బయట ఉన్న ప్రపంచం అంతా చూడు. క్లాస్ రూమ్లో తపస్సు చేయడం వేస్ట్ రా గురు అంటే పాట వినొద్దని కదా, ఆ పాఠాన్ని లింక్ చేసుకోవడానికి మీరు బయట తిరగాలి. బయట క్లాస్ రూమ్లో పాట వినకుండా బయట తిరుగుతూ ఉంటే మీరు సైన్స్ని నేచర్ని కనెక్ట్ చేయలేరు. కనెక్ట్ చేయకపోతే మీకు అర్థం కాదు, అది ఒక ఇదిగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ చక్కగా చదువుకుంటా దాన్ని అర్థం చేసుకుంటా బయట ఉన్న ప్రపంచాన్ని కూడా చూస్తారని. రైతుల్ని మనం చాలా మంది అందరూ అంటుంటాం ఏంటంటే, నేను రైతుగా నాకున్న కష్టం చెప్తున్నా. ఇక్కడ చాలా మంది ప్రకృతి రైతులు ఉన్నారు. ప్రకృతి రైతుకి వ్యవసాయం చేయడం చాలా కష్టమైన అంశం. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయ విధానం కష్టంగా, కెమికల్ రైతులు ఉంటారు, రసాయనిక వ్యవసాయం చేస్తూ ఉంటారు. నువ్వు మధ్యలో వచ్చి దానికి విరుద్ధమైన వ్యవసాయం చేయాలి. దానికి ఏదైతే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు, మీకు ఐడియా అంటే నీకున్న దాన్ని ఏమంటారు, అనేక అంశాలు నీ వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు నువ్వు 100 మంది ఉంటారు, 100 మంది ఒక 100 మంది పండించి దాన్ని అమ్ముకోలేక దాన్ని ఇంట్లో పెట్టి కూర్చుని దాన్ని మీరు ప్రతి వ్యవసాయం దానికి మనం ఈ న్యాచురల్ ఫార్మ్స్ని ఏదైతే వెళ్ళాలి, విజిట్ చేయాలి. ఆ అనుభవం అంటే మట్టి వాసన కావాలని చెప్పారు. సూచనత్వం ఉండదు. ఒకటి మహిళ, మట్టి. ఈ మట్టి ఎవరు చేయగలుగుతారంటే, అందుకని అందులోనే చెప్పాడు, క్లాస్ రూములో కాదు కానీ క్లాసికల్గా ఏదైతే మనం గ్రూమ్గా అవుతాం, ఓ చిన్న మాట మీకు నాకు మధ్య జోక్ వేసుకొని మీరు మొదలు పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఆయన నాట పట్టిస్తుంటాను, ఇవాళ ఒక్కసారి నన్ను నాట పట్టిస్తారేమో ఎదురు చూస్తున్నాను. రూపినేని కాంతి గారు రాజమండ్రి వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన గడ్డాలు మీసాలు రోజు గీసుకున్నారు, ఇప్పుడు గీసుకున్నారో తెలియదు కానీ వెళ్తే 4 రోజుల దాకా మళ్ళీ తిరిగి ఇంటికి రారు. వెళ్ళిన పని ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేయడం. అసలు రాజమండ్రిని ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టడానికి గల కారణం ఏంటంటే, కెమికల్ ఫార్మింగ్ నుంచి దూరంగా ప్రకృతి వ్యవసాయం చేయడం, రసాయనాలు లేని వ్యవసాయాన్ని చేయడం. అందుకని ఆయన మనందరికీ ఒక ఇన్విటేషన్ ఇచ్చారు, ఎవరైనా సరే నా అక్కడ పొలాలకి వచ్చి మీరు ఉండి ఆస్వాదించండి అని. ఆయన ఇప్పుడు ఋషి ఈ నేచర్ ఫార్మింగ్లో అనేక మందికి తరబీదునిస్తూ ఆదర్శంగా ఉండిన రూపినేని కాంతి గారికి ధన్యవాదాలు. మీ అందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నేను మాట్లాడాలి అనుకున్న విషయం ఈ సభాంశానికి దూరమైందే కావచ్చు, కానీ మనందరం ఆలోచించదగిన ఒక సత్యం. ఒక పెద్ద ఆయన ఒక వేదిక మీద నుంచి మాట్లాడుతూ, మా ఫ్రెండ్ ఒక ఆయన 2 సంవత్సరాల క్రితం హైదరాబాదులో క్యాన్సర్ హాస్పిటల్ కట్టారు. ఈ 2 సంవత్సరాలలో 22 క్యాన్సర్ హాస్పిటల్ ప్రతి జిల్లాలో కట్టారు అని గొప్పగా చెప్పారు. ఇది మన అభివృద్ధి. 2 సంవత్సరాలలో 22 క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించదగడానికి గల కారణం ఏంటంటే ఆహారం. ఆహారం ద్వారానే అనారోగ్యాలు వస్తున్నాయి, ముఖ్యంగా క్యాన్సర్ వస్తుంది. చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరికి క్యాన్సర్ కారకమైనది ఏంటంటే ఆహారం. వ్యవసాయంలో ఉపయోగించే గడ్డి మందు గ్లైఫోసైట్, అది ఒక విషకారకం. అది ఒకసారి భూమిలో వేస్తే గడ్డి ఒకసారి చనిపోతుంది, మళ్ళా తిరిగి గడ్డి పుడుతుంది. అలాంటి విష పదార్థాలను ఉపయోగించి కెమికల్ వ్యవసాయం చేస్తూ ఆహారాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా 99.9% భారతదేశంలో కెమికల్ వ్యవసాయమే జరుగుతుంది. కృష్ణదాస్ గారు ఒకసారి నాతో మాట్లాడుతూ, ఆయన నా తోటి సహచర వ్యవసాయదారులు, నా పక్కనే 30 ఎకరాల ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. దయచేసి ఈ మాట చెప్తున్నందుకు, ఈ చెప్పిన మాట గురించి కాదు, చెప్పబోయే మాట గురించి ఆయన ఏమనుకోకూడదు. మీరు కూడా ఆహారాన్ని
అందించటానికే మేము వ్యవసాయం చేస్తూ ఉన్నాము, వ్యాపారం చేయటానికి కాదు. కారణం ఏంటంటే ప్రభుత్వం దీనికి ఒక పేరు పెట్టింది, ZBNF అని. దానిని ఇప్పుడు పేరు మార్చారు. ఒకప్పుడు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. చాలా తప్పండి. నేను లెక్కలు వేస్తే, ఈ సంవత్సరం లెక్కలు వేస్తే నేచురల్ ఫార్మింగ్కి ఒక ఎకరానికి అయ్యేదానికి, కెమికల్ ఫార్మింగ్లో ఒక ఎకరానికి అయ్యేదానికి, కెమికల్ ఫార్మింగ్లో ఒక 500 తగ్గింది, నేచర్ ఫార్మింగ్లో ఒక 500 పెరిగింది. 50,500 రూపాయలు ఖర్చు అయితే నేచురల్ ఫార్మింగ్లో 51,000 రూపాయలు ఖర్చు అయింది. దీంట్లో 15 బస్తాల నుంచి 20 బస్తాలు వస్తుంది. కెమికల్ ఫార్మింగ్లో 25 బస్తాల నుంచి 30 బస్తాలు వస్తుంది. ఎంత ఖర్చు పెట్టి 25 బస్తాలు వాళ్ళు సరుకును అమ్ముకోవాల్సి వస్తే వాళ్ళు పెట్టుబడి రావడానికి 75 కేజీల బస్తా 17,500 రూపాయలు అమ్మాలి. కానీ ప్రభుత్వం కానీ దళారులు కానీ వాళ్ళకి ఇచ్చే రేటు 12,500 మాత్రమే. అంటే ప్రతి ఎకరానికి, ప్రతి బస్తాకి 500 రూపాయలు నష్టపోతున్నాడు రైతు. ఎకరానికి 30 బస్తాలు పండిస్తే 15,000 రూపాయలు నష్టపోతున్నాడు. అది కాక అతని కష్టం, ప్రతిరోజు పొలానికి వెళ్ళి చూడటానికి అతనికి 2,200 రూపాయలు ఇస్తే 5 నెలల కాలం పర్యవేక్షించడానికి 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది పూర్తిగా నష్టం. మరి ఎందుకు రైతు వ్యవసాయం చేస్తున్నాడు అని అంటే అది అతనికి అలవాటు అయిపోయింది, అది తప్ప వేరే చేయలేడు. ఇలాంటి జోకులు సమాజం నుంచి వినపడుతూ ఉంది. ప్రియమైన సభా సభ్యులారా, ఆరోగ్యం గురించి ఆలోచన చేయండి. మంచి ఆరోగ్యాన్ని పొందుకోవటానికి మీరే వ్యవసాయదారులు అయితే మీ కొరకు ఒక ఎకరమే చేసుకోండి. ప్రజలందరి కొరకు 10 ఎకరాలు 20 ఎకరాలు చేయవలసిన అవసరం మాత్రం కూడా లేదు. నష్టపోవాల్సిన అవసరం కూడా ఏమాత్రం కూడా లేదు. మీకు చేతనైతే కొంచెం ఎక్కువ కష్టపడితే, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తే వాటి కొరకు పంటలు పండించండి. అంతే తప్పించి వ్యవసాయం చేయాలి కాబట్టి కౌలు రైతుగా మారి, మా సోదరులు డాక్టర్ గారు చెప్పారు, ఆ పొలాలన్నీ కూడా మేము వదిలేసుకున్నాం, వ్యవసాయం చేయలేక కౌలుకి ఇచ్చి వదిలేసుకున్నాం, అమ్మేసుకున్నామని చెప్పారు. భూస్వాములందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు కౌలు రైతులు మాత్రం వ్యవసాయం ప్రజలకు ఇద్దాం, ఆ ప్రజల దీవెనలే మనకు ఆయుష్ అవుతుంది. మరి నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. నేను ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ ఇది సమయం కాదు. చాలా మంది వక్తలు ఉన్నారు, వారు వివరంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీ అందరికీ కూడా. అది ఇడుకు దగ్గర ఉండ్రావదనం గ్రామం, తూర్పుగోదావరి జిల్లా. నేను సుమారు 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను, గో ఆధారితంగా. నేను వరి, కొబ్బరి, కోకో చేస్తుంటాను. అయితే నేను సేంద్రీయ వ్యవసాయంలో వరి సుమారు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. దేశీవాళీ విత్తనాల్లో చేస్తుంటాను. నాకు దిగుబడి 22-24 మధ్యలో వస్తుంది. అయితే కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల మైసూర్ మల్లిక అనేది 2 సార్లు దెబ్బతిన్నాను. అది పెద్ద విశేషమేం కాదు. ఈ సంవత్సరం ఏం చేశానంటే, నేను ఆకు ఓడవగా మిగిలింది, ఖాళీ చేసి మిగిలిపోతే 13 చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి మేము కూడా ఈ పద్ధతిలోకి రావాలి అనే మీమాంసతోటి నా ముందుకు సలహాకి ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు. ఏది పండించుకోవాలనుకుంటే అది, ఎందుకంటే కౌలు కట్టాలి కాబట్టి వాళ్ళు గమ్ముకుని సేంద్రీయ వ్యవసాయంలోకి రాలేరు. నేను సేంద్రీయ వ్యవసాయంలో ఈ సంవత్సరం చేసిన 13-18కి ఏం చేశానంటే, ఘనజీవామృతం ఎకరానికి 500 కేజీ వేసాను. నవధాన్యాలు చల్లి పచ్చిరొట్ట వేసి ముందు దమ్ము చేసిన తర్వాత ఘనజీవామృతం వేసి ఊడ్చిన 15. మీరు చదువుకునే ఉద్యోగాల్లో ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు, లేదా వ్యవసాయం రూపేణా సెటిల్ అవ్వచ్చు. మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియాలో పండే రైతుల్ని గ్యాదరింగ్ చేసుకోండి. చేసుకుని మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా ఎవరైనా నిఖచ్చిగా చేస్తున్నారో లేదా, వాళ్ళ దగ్గర పండిని ఏం పంటలు పండుతున్నాయి అవి మీరు ప్రమోట్ చేసి చుట్టుపక్కల వాళ్ళకి మీరు పంచితే ఈ రైతు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయం ఆనందంగా చేస్తాడు. ఎందుకంటే
అప్పాజీ గారు చెప్పాడు, అమ్ముకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అది దానికి మార్గం మీ స్టూడెంట్సే చెయ్యాలి. అది ఎందుకంటే మీ ఫ్రెండ్స్ ఉంటారో, మీ సీనియర్స్ ఉంటారో, వాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అవుతారు, వాళ్ళందరికి ఇచ్చి చాలా మంచిది. నమస్తే అండి. సభకు నమస్కారం సార్. స్టేజ్ మీద ఆశీనులైన పెద్దలందరికీ, ప్రకృతి క్రాంతి గారికి, అలాగే ప్రకృతి రైతులకు, అలాగే మేడం గారికి, దీన్ని ఏర్పాటు చేసిన పర్యావరణం మీద 3,000 పాంప్లెట్లు ఒకసారి, 5,000 పాంప్లెట్లు ఒకసారి ప్రింట్ చేసి ప్రతి మీటింగ్లో వెళ్ళి సిగ్గుపడకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చేవాడు. కానీ వాళ్ళు ఇలా చూసి ఏదో నోట్స్ రాసుకునేవారు, లేకపోతే విసిరి పారేసేవారు. ఏంటి పర్యావరణం అంటే ఇంత సులకనా అని. కాబట్టి అది కాదండి, దానికి తగ్గ గుట్టలో ఏర్పాటు చేసి పనికాహార పథకంలో మనం నీళ్లు పోస్తే అది బాగుంటుంది సార్, మొక్క ఎదుగుతుంది అని చెప్తే సరే ఎండిఓ ఇంట్లో మేము మా చేలో పొలంలోకి వెళ్ళి ఆ చిన్న గోతులోనే నీళ్ళు తాగేసేవాళ్ళు. ఇవాళ నీళ్ళు ఈ కాలం పారుతున్నా సరే నీళ్ళు తాగితే వెంటనే రోగాలు వస్తున్నాయి. అంటే అందరూ కూడా ఇసం మనం అందరూ కూడా ఇసంలో మానవులుగా తయారైపోయాం. విశ్వంలో మానవులుగా తయారైపోయాం. భూమాతను రక్షించుకుంటేనే మనందరం రక్షించబడతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా నేను ఎక్కువ చెప్పకూడదు, టైం సరిపోదు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఇది ఇక్కడికి వచ్చాం వినేసి పోవడం కాదు, అందరూ కూడా ఆచరించాలి. ముందు ప్రధానం ఏంటంటే ఆచరించాలి. నేను ఇప్పటికీ కూడా నేను ఇందులోకి వచ్చిన తర్వాత జోళ్ళు వేసుకోను చెప్పులు. మనం చాలామంది చెప్పులు లేకపోతే నడలేరు. ఉదయం చెప్పులు భూమాత మీద నడండి, ఏ రోగం ఉండదు. కానీ మనం అవి చెయ్యం. మన ఇంట్లో మొక్కలు పెంచుకుంటాం, మొక్కకి నీళ్ళు ఎప్పుడు పోయాలో కూడా తెలియదు. ఉదయం మోసుకోవాలి కానీ పొయ్యం, సాయంత్రం పొయ్యం, మధ్యాహ్నం టైంలో పోస్తే ఆర్చిపోద్ది. ఇంకా అంతకంటే నేను చెప్పడానికి హరి ఓం. మౌన ప్రకృత ముని, అందుకని మౌన ప్రకృత ముని కృష్ణరాజు ఉప్పాడ సురేష్ గారు వారి అమృతతుల్యమైనటువంటి పదాల్లో ఆయనకి మధ్యాహ్నం క్లాస్ ఉంది శర్మ గారికి. కానీ ఒక్క భావితరాల గురించి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మేము ఇంతమంది ఉన్నాం యాక్చువల్. కానీ వీళ్ళందరి ఆరోగ్యాలు కూడా ఇంచుమించుగా సగం పాడైపోయి ఇంచుమించు. కానీ ఇప్పుడు ఏంటంటే మేము మా ఆరోగ్యాలను ఎలాగా మార్చుకోలేము, భావితరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళైనా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మేము మా వంతుగా మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాము. చేయవలసింది మాత్రము ఇప్పుడున్న అగ్రికల్చర్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా. అయితే వ్యవసాయాన్ని ఆదాయ మార్గం కింద ఎంచుకుంటే కనుక ఏమీ చేయలేమండి. దాన్ని ఒక ప్యాషన్గా తీసుకోవాలి. ఫస్ట్ తీసుకుని ఆశించకుండా చేస్తే ప్రతిఫలం ఆటోమేటిక్గా మనకే వస్తుంది. ఇదేంటంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు పిల్లలు ఇక్కడ, అందరూ కూడా రకరకాల కాలేజీల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వీళ్ళు బాధపడేది ఏంటంటే మాకు థియరీ చెప్తున్నారు తప్పితే ప్రాక్టికల్గా ఏ విధమైన అనుభవం లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు అందరూ కూడానండి. మాది ఉప్పాడ, ఇక్కడి నుంచి 15 కిలోమీటర్ అంతే. మీరు మీ యాజమాన్యంతో మాట్లాడుకుని మీరు రోజు వచ్చినా, వారానికి ఒకసారి వచ్చినా, మీరు ఎప్పుడు వచ్చినా సరే నేను మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ప్రతి విధి విధానాలను చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. అది మీరు మీ యాజమాన్యంతో మాట్లాడుకుని వస్తే నేను నా సమయాన్ని అంతా ఉపయోగించి మీకు ఎప్పుడు ఏం కావాల్సిందో చెప్తాను. మీకు ఏదైనా అవసరం ఉన్నా సరే నాకు ఫోన్ చేసి అడగొచ్చు. నమస్తే అండి. ఏం చైతన్యం కలిగింది, ఎటువంటి ఆహారం తింటున్నారు అనేది ప్రశ్నించాలి. పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా ప్రశ్నించాలి అని, అట్లా ప్రశ్నించాలి. ఏం తింటున్నావు అని ముందు మీ చుట్టాలింటికి వెళ్ళండి. అత్తో, మామో, అక్కో, చెల్లో, ఎవరో ఒకడు, బంధువులు, మేనత్తలు, మేనమావులు, పిన్నులు, బాబాయిలు, పెదనాన్నలు, ఎన్ని కుటుంబాలు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పరివారం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉందా లేదా? చుట్టాలు ఉన్నారా లేరా? వాళ్ళందరి పట్ల మీకు ప్రేమాపేతలు ఉన్నాయా లేవా? ఉన్నప్పుడు మీరు అడగాలా లేదా? ఏమని అడుగుతారు? ఎంతగా ఏర్పడేది చెప్పండి. అది
ఏం ఆహారం తింటున్నారు, మీరు విషాహారం తింటున్నారని అనొద్దు, ఏం ఆహారం తింటున్నారు అని అడగండి. మేము కందిపప్పు, పెసరపప్పు, బియ్యం ఏముంది రోజు నీకు పెట్టేదే నేను తింటున్నానని అంటారు. అందులో ఏముందో తెలుసా అని అడగండి. ఏముంటుంది, ఆహారమే కదా, ఆహారంలో ఏముంటుందంటే ఏం చెప్తామని అంటారు. అప్పుడు మీరు చెప్పండి, 1960 సంవత్సరం వరకు ఈ దేశానికి ఎటువంటి దరిద్రాలు పట్టలేదు, 1960 నుంచే పట్టింది. ఆటం బాంబుల్లో వాడేటువంటి దిక్కుమాలిన దరిద్రాలన్నీ వాళ్ళకి అమ్ముడు పోక తీసుకొచ్చి డబ్బు చేసుకోవడం కోసం, కరెన్సీ పేపర్ని వాళ్ళ జేబుల్లో నింపుకోవడం కోసం, అది కూడా మళ్ళీ వాళ్లే తయారు చేసి వాళ్ళ జేబులో నింపుకోవటానికి ఒక కృత్రిమమైనటువంటి ఒక మార్కెట్ తయారు చేసి ఆ మార్కెట్ రూపంలో రైతుల్ని బంధించి వీళ్ళ ఆస్తులు ఇళ్ళు అన్ని కొల్లగొట్టి ఇంట్లో పెళ్ళం పుస్తులతో సహా అమ్ముకునే దౌర్భాగ్య స్థితికి దేశ రైతాంగాన్ని దిగజార్చినటువంటి ప్రభుత్వాల దగ్గర నుంచి మొదలుపెట్టి తిడుతుంటే కంఠ శోష, నాలిక తెడారిపోతుంది. అంత విచ్ఛిన్నం జరిగింది. మీరు వాళ్ళ పుస్తకాల్లో చదువుతున్నారు చూసారా, 1919 వేయాలి, ఎంఓపి వేయాలి, డిఏపి వేయాలి, చెత్త వేయాలి, చెదారం వేయాలి, అడ్డమైన గడ్డి వేయాలి చెప్తుంటారు కదా. నిన్న శ్రీనివాస కుర్రోడు చాలా గట్టిగా చెప్పాడు. అతను అన్న దాంట్లో నిజంగా మనం క్లాప్స్ చేయాలి. నేను సరదాగా అన్నాను అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా పుస్తకాలు మా పాలేకర్ గారు అయితే అసలు యూనివర్సిటీలని మూసేయాలని చెప్పాడు ఒకే మాట. అంత దౌర్భాగ్య స్థితికి దేశాన్ని తీసుకెళ్ళాను. అలాంటి పాలేకర్ గారికి కూడా తోకలు కట్టే మహానుభావులు తయారయ్యారు దేశంలో. అసలు ఆయన చెప్పింది అల్టిమేట్గా 1 ఎకరం సాగుకి 1 ఆవు నుంచి 30 ఎకరాల వ్యవసాయానికి 1 ఆవు చాలని ఆయన చెప్తే దానికి కూడా తోకలు కట్టారు. ఆయన శాస్త్రీయంగా ప్రూవ్ చేశారు. దాన్ని ఎవరు కండెమ్లు చేయడానికి ఎవరి దగ్గర సబ్జెక్ట్ లేదు. మరొక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దాసరి నాగలక్ష్మి గారు నాకు తెలిసి ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల, ఇటువంటి ఆలోచన రావడంతోనే మీకు సగం పుణ్యం దక్కింది అనుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమం చేయటం వల్ల మీకు పూర్తి మోక్షం లభిస్తుంది అని నేను అనుకుంటున్నాను. దీనికి ఎందుకు అంటున్నానంటే ఈ మాట, మిమ్మల్ని ఏదో కూర్చోబెట్టేసి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏదో మా బుర్రల్లో ఉన్న కాస్త గుజ్జో సారమో ఏదో తీసి మీ మీద చిందేసి వెళ్ళిపోవటం కాదు ఇక్కడ పాయింట్. సమాజాన్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఆవిడ రిటైర్ అయింది, ఆవిడకి నెలకి 40,000 30,000 పెన్షన్ వస్తుంది. ఆవిడ తాపిగా ఏసీ వేసుకుని ఇంట్లో కాలు మీద కాలేసి కూర్చోలేక దేనికి అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి? అక్కడ అంతే నన్ను, మృత్యుంజయ్ గారిని, అప్పాజీ గారిని, ఉప్పు సురేష్ గారిని, మురళి గారిని, కృష్ణరాజు గారిని రోజు ఇది ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, మీ అభిప్రాయాలు చెప్పండి, ఏం చేయమంటారు అని అడిగారు అని అంటే, ఆవిడ కూతురు డాక్టరు ఎనస్థీషియా, ఆవిడ అల్లుడు డాక్టర్ ఎనస్థీషియన్. వీళ్ళందరూ మీకు ఇంకో విషయం తెలుసో లేదో, ఈ వయసులో ఆవిడకి అసలు నీకెందుకు అని ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు అబ్జెక్ట్ చేయలేదు ఆవిడకున్న ఉత్సాహాన్ని చూసి. మన ఇళ్ళలో మనం ఏదన్నా సమాజ సేవ చేయడానికి బయటికి వెళ్దామని అనుకుంటే వాళ్ళు చేసుకుంటారులే నీకెందుకని అనే రోజులు ఉన్నాయి ఇవాళ. సో కుటుంబం మనకి ప్రోత్సాహం అందించాలి అని అంటే, మనకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని అంటే, మన భావాలు మన కుటుంబం మీద కూడా పనిచేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీ భావాలు అభ్యుదయంగా ఉండాలి, గొప్పగా ఉండాలి. సినిమా థియేటర్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ అక్కడేదో ఒక్క చొక్క పై గుండె తీయంగానే గొంతు పోయేట్టు కేకలు పెడితే వాళ్ళ ఉపయోగం ఏం లేదు. ఇట్స్ జస్ట్ యాక్టింగ్. నేను పవన్ కళ్యాణ్ అన్నా అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే అని కాదు, ఇంకా చాలా మంది సినిమా హీరోలు థియేటర్కి వెళ్ళి వాళ్ళ ఫ్యాన్స్ చేసేదంతా గోలే. ముఖ్యంగా ఆడపిల్లలు ఇంట్లో నట్టింట్లో తిరిగే లక్ష్మీదేవి అని అనుకుంటాం. కానీ వారు ఏ ఇంట్లోనూ ఆ నట్టింట్లో ఆడపిల్లలు అయితే తిరగట్లేదు అని నేను అంటున్నా. ఆడపిల్లలు ఈ నట్టింట్లో లక్ష్మీదేవి అని ఎప్పుడు అనాలి అని అంటే, వాళ్ళ యొక్క ఆలోచన విజ్ఞానం. ఇందాక మా సోదరి శేష్ కుమార్ గారు చెప్పారు చూసారా మీకు, ఇదిగో నేను ఇట్లా మొక్కలతో బ్రతుకుతున్నాను, నేను ఇట్లా ఒక పువ్వు పూయిస్తున్నాను, నేను ఒక దేవుడి దగ్గర ఒక పువ్వు పెట్టాలన్నా కానీ అది విషంతో పండిందా లేక ప్రకృతి సిద్ధంగా పండిందో కూడా ఆలోచించి నేను దేవుడి ముందు పువ్వు పెట్టుకుంటాను. నేను నా భర్తలందరూ తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. సినిమా హీరోయిన్లని రోల్ మోడల్స్ గా తీసుకోవద్దు తల్లి. నా కడుపును పుట్టిన బిడ్డలుగా భావించి చెప్తున్నా మీకు. నాకు 45 ఏళ్ళ వయసు వచ్చింది, నాకు పిల్లలు ఉన్నారు, మాకు చుట్టాలు ఉన్నారు, మా బావగారుల పిల్లలు ఉన్నారు, మాకు మేనగోడలు ఉన్నారు.
ఆడపిల్లలుగా పెరగట్లేదు, మగపిల్లలు అంతకంటే అధ్వాన స్థితిలో పెరుగుతున్నారు. మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం మాత్రం పాయింట్ కాదు, మిమ్మల్ని మారమని చెప్తున్నా. సినిమా హీరోయిన్లను రోల్ మోడల్స్గా తీసుకోవద్దు. ఓ సరోజిని నాయుడిని తీసుకోండి రోల్ మోడల్గా, ఓ దుర్గాబాయి దేశ్ముఖ్ని తీసుకోండి, ఝాన్సీ లక్ష్మీబాయిని తీసుకోండి, ప్రతిభా భారతి, ఇంకా ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్వాతంత్ర సమర యోధురాళ్ళు ఎంతమంది ఉన్నారు, దేశం కోసం పాటుపడ్డారు, చూస్తున్నారు. ఏంటి ఈ రోజు నుంచి మీ ఆలోచన తీరును మార్చుకోండి దయచేసి. ప్రపంచం మునిగిపోవటానికి ఎంతో టైం లేదు. 2042వ సంవత్సరం తర్వాత పీల్చుకోవటానికి గాలి కూడా దొరకదు, గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పుడే పెడుతున్నారు. దాదాపు అన్ని 2 టైర్ 3 టైర్ సిటీస్ లో ఆక్సిజన్ సిలిండర్ సెంటర్స్ వచ్చేసినాయి. ఆక్సిజన్ దాన్ని ఏమంటారంటే ఆక్సిజన్ స్పాన్సరింగ్ సెంటర్స్ అని వచ్చినాయి. స్పాన్సర్ వాడు డబ్బులు తీసుకుంటున్నాడు కానీ వాడు స్పాన్సర్ అని పేరు పెట్టేశారు. అవి తీసుకుని తిరగాలి. ఆల్రెడీ ఢిల్లీలో ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఢిల్లీలో జరుగుతుందమ్మా. మీ దాకా రావద్దని మీరు అనుకోవద్దండి, రాదులే మా దాకా అనుకోవద్దు. మీ దాకా రేపు వస్తుంది కాబట్టి అక్కడ జరుగుతుందని అర్థం. పర్యావరణం కాపాడుకోండి. ఒక మనిషికి 10 వెదురు మొక్కలు కావాలి తెలుసుకోండి. రీసెంట్ ఇంటర్నేషనల్ వెరీ సీరియస్, ఇట్స్ నాట్ ఎ జోక్. ఇది నవ్వుకోవాల్సిన విషయం కాదు, సిగ్గుపడాల్సిన విషయం. ఇంతటి ఆధునిక ప్రపంచంలో బ్రతుకుతూ టెక్నాలజీ మన ముందుందని చెప్పి చెప్పుకుంటూ గాలి పీల్చుకోవడానికి తగ్గ పర్యావరణాన్ని మనం నాశనం చేసుకున్నామంటే ఎంత దౌర్భాగ్య స్థితిలోకి ప్రపంచం తోసివేయబడిందో ఆలోచించుకోండి. చెరువుల గట్ల చుట్టూ వెదురు చెట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మెనీ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి బ్యాంబూలో. ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ నేషనల్ బ్యాంబూ మిషన్. గోఆధారిత ప్రకృతి వ్యవసాయం 11వ సంవత్సరం ప్రయాణం నాది. 2 సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళిపోయి త్రిపురలో 30 లక్షలు ఖర్చు పెట్టి ఒక నర్సరీ తయారు చేసి ఫారెస్ట్ లోకి వెళ్ళి సపరేట్ గా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎవరితోనూ నిమిత్తం లేకుండా నాకు ఇవాళ నేను వెళ్ళి నాకు సబ్సిడీ కావాలంటే 2 కోట్ల రూపాయల సబ్సిడీ వచ్చింది. సబ్సిడీకి ఏం చేస్తే నేను వ్యాపారస్తుడిని అవుతానని చెప్పి నా జేబులో డబ్బులు పెట్టుకొని బ్యాంబూ నర్సరీ మెయింటైన్ చేసుకుంటా. ఒక్క మొక్క కూడా ఎవరి దగ్గర రూపాయి వాళ్ళు డబ్బులు తీసుకోకుండా, మురళి గారికి తెలుసు నేను బ్యాంబూ గురించి ఎంత తిప్పలు పడతాను. నర్సరీ మెయింటైన్ చేస్తా. నాకు కనపడ్డ ప్రతి అడవిలో మినిమం ఫారెస్ట్ ఆఫీసర్స్ కలిసి, అక్కడ లోకల్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరినీ కలిసి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నా సొంత లారీలో పెట్టించి వెదురు మొక్కలు పంపించి ప్రతి అడవిలో మినిమం టు మినిమం 1000 నుంచి 1500 మొక్కలు. దీనికి కూడా ఒక సిస్టమ్ ఉంది. అన్నిటికంటే టాప్ ఎడ్జ్ లో నాటిస్తాను తప్ప ఎప్పుడు కూడా కింద భాగానికి, కొండల కింద భాగాల్లో ఎప్పుడు నాటించిన పాప అనుకోవాలి. ఎందుకంటే పశువులకి, అంటే ముఖ్యంగా ఆవులకు కానీ మేకలకు కానీ వేరే జీవరాశికైనా కానీ ఈ గడ్డి పదార్థాలు తినేటువంటి వాటికి అది మంచి ఫైబర్ ఫుడ్. ఊరికనే నాకేస్తుంది అంతే, అంత బాగా తింటే. అందుకని టాప్ ఎడ్జ్ లో నాటుతాం మేము బ్యాంబూ మొక్కలు. బ్యాంబూకి వర్షాన్ని ఆకర్షించే శక్తి ఉంది. సల్ఫరిక్ యాసిడ్ 0.02% మాత్రమే పర్యావరణంలోకి వెళ్తుంది, విచ్ ఇస్ నెసెసరీ టు ది ఎన్విరాన్మెంట్. మొక్కలు ఉచితంగా పంపించి, ఉచితం ఎన్నిసార్లు అంటున్నానంటే వీడికి ఏ లాభం లేకపోతే ఎందుకు పంపిస్తాడని ఆలోచించే దౌర్భాగ్య సమాజం ఇవ్వాలి ఉంది కాబట్టి చెప్తున్నాను ఎన్నిసార్లు ఉచితం. లేకపోతే అసలు అది కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో దట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ పుట్టినరోజుల నాడు దయచేసి, అట్లీస్ట్ నేను చెప్పినట్టు నేను కొంచెం కోపంలో అన్నాను, మీ పుట్టినరోజుల నాడు దయచేసి కేకులు కట్ చేసుకోవద్దు. దరిద్రమైన పదార్థాలు వాటిని దరి చేర్చుకోవద్దు. చక్కగా ఒక మొక్క, ఒక బ్యాంబూనే కాదు, మీకు నచ్చింది ఒక మామిడి తీసుకోండి, ఓ సీతాఫలం తీసుకోండి, ఓ బత్తాయి తీసుకోండి, ఒక నేరేడు తీసుకోండి, ఒక కమలా తీసుకోండి, ఒక నిమ్మ తీసుకోండి. ఆ మొక్కలు తీసుకెళ్ళి శుభ్రంగా నాటండి. వాటి చుట్టూ మెష్ ఒకటి వేయండి. మీ కేక్ కోసం ఖర్చు పెట్టే డబ్బులు, మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్లి దిక్కుమాలిన థమ్స్అప్లు పెప్సీలు ఖర్చు పెడతారు కదా, వాటితో ఒక ఫ్రేమ్ కొనండి, దాని మీద మీ పేరు రాసుకోండి, మీ పిల్లలకి చూపించండి పెరిగి పెద్ద అయిన తర్వాత. దేశంలో యువత బాగుపడటానికి చేయాల్సిన పనులు ఇవి. వాళ్ళని వెళ్ళే అనవసరమైన వ్యక్తుల్ని మీరు రోల్ మోడల్స్ గా తీసుకోవద్దు దయచేసి. మీ లైఫ్స్ స్పాయిల్ అయిపోతాయి. మీ ఇంట్లో తల్లిదండ్రులు, ఒకప్పుడు మమ్మల్ని పెంచిన మా తల్లిదండ్రులు ఇప్పుడు మా గురించి బాధపడాల, తిరుగుతారులే వాళ్ళు అనేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ దరిద్రాలు లేవు, ఈ దరిద్ర పేషాలు లేవు. సినిమా థియేటర్కి వచ్చి ఒక ఇండైరెక్ట్ గా ఒక బూతు పదం మాట్లాడితే దానికి ఇవాళ కుర్రకారంతా చప్పట్లు కొడుతున్నారు థియేటర్లకి వెళ్ళి.
కాబట్టి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బయటకు వదలడానికి భయపడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. మా రోజుల్లో సినిమాల్లో కామెడీ అంటే కామెడీగా ఉండేది అంతే, పిచ్చ పిచ్చ డైలాగులు ఉండేవి కావు. ఈ రోజు నుంచి దయచేసి ఒక ప్రతిజ్ఞ, ఒక ప్లెడ్జ్, ఒక ప్రామిస్, ఒక ఇంటరాక్షన్, మీ పెద్దలతో ఒక ఇంటరాక్షన్, మీ నడవడిక మార్చుకోవాలని, ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దబడాలని, మీ నుంచి మీ పెద్దవాళ్ళు నేర్చుకోవాలని, మీ పెద్దవాళ్ళ నుంచి మీరు నేర్చుకోవటం కాదు. దళారీ వ్యవస్థ లేకపోతే చాలు, రైతు బాగుపడిపోతాడు. మనం ప్రత్యేకంగా రైతులకి ఇక్కడ మనం చేయాల్సినటువంటి సమాజ సేవ ఏమీ లేదు. ఒకే ఒక పని చేద్దాం, వారానికో 10 రోజులకో మీరు నాకు ఒక వాట్సాప్ కాలో లేకపోతే జూమ్ కాలో ఒక మీటింగ్, ఒక అపార్ట్మెంట్కి వెళ్దాం. పిల్లలు బాగా వినండి అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. వారానికో 10 రోజులకో ప్రతి సండే లేదా ఒక సెకండ్ సాటర్డే లేదా ఏదైనా పబ్లిక్ హాలిడే లేదా ఏదైనా పండగ అంటే ఏంటండి, మంచే కదా. 10 మంది ఒక చోట కూర్చొని మంచి మాట్లాడుకుంటానే కదా పండగ అనేది. నాకు తెలిసైతే తెలుగులో అదే అర్థం, అంతకంటే ఇంకేమైనా కొత్త అర్థాలు ఉన్నాయా, విపరీత అర్థాలు ఉన్నాయా? మంచి మాట్లాడుకోవటమే కదా పండగ అంటే. ఏమండి, ఎంతమంది పెద్దలు ఉన్నారు, అవునంటారా కాదంటారా? ఆ పండగ దినాలు, ఆ దినవారాలు చెప్పి ముగిస్తాను. మీకేమైనా మీకు మానసికంగా నేను మాటలు మీకు ఏమైనా కష్టం కలిగిస్తే మాత్రం ఎక్స్ట్రీమ్లీ సారీ, బట్ కానీ మీ ఆలోచన విధానం మారాలి అన్న ఉద్దేశంతో చెప్పడమే నా భావన ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. మారాలనుకోవడం దినోత్సవం అది ప్రకృతి పండుగగా, రైతు పర్వంగా జరుపుకోవాలనేటువంటి ఒక ప్రతిజ్ఞ తీసుకోవడం చాలా ముఖ్యం. కనుక మన సాయంత్రం కొసమెరుపులో తప్పకుండా అందరి చేత
Thank you.